శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో మాతో వచ్చేదెవరు నేను నీకు విషయం అడుగుతా. అందరికి అన్నం పెడతావి, నువ్వెందుకు అన్నం తినవు? స్వామి శరణమయ్యప్ప. ఎండ వచ్చినా వాన వచ్చినా ఏమంటారు వాగ వచ్చినా ఏదొచ్చినా సరే పాదయాత్ర మాత్రం ఆగదు అన్నప్పుడు ఎంత సింపుల్ అనుకుని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత తెలిసింది చాలా డేంజర్ ఇది. అది నేను ఎవరు తెలుసా? స్వామి ఇంకో నవ్వుపి అన్నారు కదా, మీ అందరిని నవ్వుపిస్తున్నా. తండ్రివి నీవే, గురువు నీవే. రాత్రి వాడిన పాట గురుస్వామి కోసం నాకు పొద్దున ఫోన్లు వచ్చినాయి, కళ్ళకు నీళ్ళు వచ్చి ఏడ్చుకున్నారంట. స్వామి అయ్యప్ప మనకు కట్నం పెట్టేగా ఉంటాడు దేవుడు. స్వామి 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 శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు 36వ రోజు. స్వామి మేము ఎదేరాజా గెస్ట్ హౌస్ నుంచి మేము సత్రంకి వెళ్తున్నాం స్వామి. అలాగే ఇక్కడ వరకు ఎంతో క్షేమంగా వచ్చాము. ఇంకా ముందుకు ఆ ఒక్కరోజు మాత్రమే ఉంది మాకు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి. ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళ అందరినీ సంతోషంగా, అందరికీ ఆయన అనుగ్రహం ఉండాలా, అందరు కూడా క్షేమంగా ఆయన దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. అలాగే భైరవ స్వామిని ఇక్కడ వాచ్మ్యాన్కు అప్పచెప్పాం స్వామి, ఎందుకంటే పైకి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉండదు కాబట్టి మేము మళ్ళా రిటర్న్లా తీసుకొస్తాం స్వామి హైదరాబాద్కు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కాలుగాలు స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మొత్తం కాఫీ తోటలు అయితే కనిపిస్తున్నాయి స్వామి. చూడండి, టీ స్టేట్స్ మొత్తము. స్వామి శరణం. మనం ఈరోజు వచ్చేసి మనము బెండేపేరల సైడ్ సత్రం సైడ్ అయితే పయనిస్తున్నాం. ఈరోజు అయితే సత్రం దగ్గర ఉండి అక్కడ నుంచి నెక్స్ట్ రేపు మార్నింగ్ పులిమేడ అయితే ఎక్కుతాం స్వామి. మొత్తం చూడవచ్చు, చుట్టుముట్టు మొత్తం టీ స్టేట్లే ఉన్నాయి. సో చూడవచ్చు మొత్తం రౌండ్గా. మనం ఈ రోడ్ల నుంచి పయనిస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 10 అవుతుంది స్వామి. కొద్దిసేపట్లో మాకు లంచ్ హాల్ట్ కూడా వచ్చేస్తుంది. అక్కడ లంచ్ చేసుకొని అక్కడ నుంచి మనం ముందుకు పయనిస్తాం. స్వామి శరణమయ్య పేరు చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యూ కూడా అడవిలో నుంచి నడుస్తాం, రేపు అడవిలో నుంచి నడుస్తాం, బాగుంటుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. సంవత్సరం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు? స్వామి నా పేరు మనీష్ యాదవ్ స్వామి. జైరాబాద్ నుంచి వచ్చిన స్వామి. స్వామి ఎన్నోసారి పాదయాత్ర? సెకండ్ టైం పాదయాత్ర స్వామి. ఇట్లా పాదయాత్ర తీస్తారు మీకు ఎట్లా తెలుసు? స్వామి నేను పోయినసారి మా మామ గురుస్వామి చెప్పిండు స్వామి, రమేష్ సిరోలి రమేష్ మామ స్వామి, అతను చెప్పిండు స్వామి. ఈ సంవత్సరం ఇట్లా స్వామి మనోజన గురుస్వామితో వచ్చిన స్వామి. నేను అతని పరిచయంతో శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో వచ్చిన గురుస్వామి. ఎట్లా అనిపిస్తుంది స్వామి పాదయాత్ర? స్వామి అంతా మంచిగా ఉంది స్వామి. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామిని ఎట్లా తీసుకుంటారు? గురుస్వామి వెంకటన్న చాలా బాగా చూసుకుంటున్నాను స్వామి. ఫుడ్, అకామిడేషన్? ఫుడ్ చాలా బాగుంది స్వామి. శ్రీ ధర్మశాస్త్ర అంటే ఫుడ్కు దోకలే స్వామి. ఫుడ్కు, బెడ్కు, ఫంక్షన్ హాల్స్ అవన్నీ చూసుకుంటారు స్వామి. నేను 13కి మాలేసిన స్వామి, 13 నవంబర్కి. నేను మనోజన్న ఎంబడి వచ్చి సన్నిధానం వచ్చేసి మనోజన్న వాళ్ళ ఇంట్లో స్వామి. ఫస్ట్గా థ్యాంక్స్ చెప్తా మనోజన్న వాళ్ళకు, మనోజన్న వాళ్ళ మమ్మీ స్వామి, ఇంకా డాడీ స్వామికి చాలా చాలా థ్యాంక్స్ స్వామి. ఎందుకంటే నేను 4 రోజులు సన్నిధానము మనోజన్న వాళ్ళ ఇంట్లో ఉన్న స్వామి.
ఎవరు కూడా రిలేటివ్స్ కూడా చూసుకుంటారో చూసుకోరో నాకు తెలియదు స్వామి. కానీ ఆ అన్న సొంత తమ్ముని లెక్క చూసుకుంటు స్వామి. నాకు అల్పారము భిక్ష, మధ్యాహ్నం భిక్ష, అల్పారం పెట్టించండి స్వామి. అతని సన్నిధానంలోనే వాళ్ళ ఇంట్లోనే ఉన్నా స్వామి. నేను ముషిరాబాద్లో 17కి మా పాదయాత్ర స్టార్ట్ అయింది స్వామి. స్వామి గురుస్వాముల కోసం 2 మాటలు. స్వామి వెంకటన్న చాలా బాగా చూసుకుంటాడు స్వామి. వెంకటన్న జర కోపం అవుతాడేమో కానీ మనసు చాలా మంచిది స్వామి. పెద్ద వెంకటన్న అయితే తిండి విషయంలో అయితే దోకనే లేదు స్వామి. తిండి చేతుకు మంచి చేతు స్వామి. స్వామి చాలా మంచి గుణము, మంచి ఇది చేస్తాడు స్వామి. మీరు చాలా చేసుకుంటాడు స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటారా? ఏం లేదు స్వామి, అంతా మంచిగా స్వామి. శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో నేను వచ్చినందుకు నా అదృష్టం స్వామి. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తానని చెప్తున్నా స్వామి. స్వామి మళ్ళీ ఒకసారి చెప్తున్నా స్వామి, మనోజ్ అన్న వాళ్ళ ఇంటి మమ్మీ స్వామికి ఇంకా డాడీ స్వామికి చాలా థ్యాంక్స్ స్వామి. మనోజ్ అన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ స్వామి. నాకు వాళ్ళ సొంత తమ్ముని లెక్క చూసుకున్నాడు స్వామి. సాంశరం స్వామి. స్వామి 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 పోయిన పాదయాత్ర, ఫస్ట్ పాదయాత్ర అలా వంశీగురు స్వామి కలిసిండు స్వామి. వంశన్న నాకు ఎంత కేర్ తీసుకున్నాడో చాలా మంచిగా కేర్ తీసుకున్నాడు స్వామి ఆ స్వామి. ఈసారి సెకండ్ పాదయాత్ర స్వామి, నా పాదయాత్రలో నేను మర్చిపోలేని స్వామి వంశీగురు స్వామి ప్లస్ బబ్బన్న గురుస్వామి చాలా కేర్ తీసుకుంటాడు స్వామి నా గురించి. ఏమి వాళ్ళ సొంత మంచి లెక్క చూసుకుంటాడు స్వామి. శంకర్పల్లి బబ్బన్న స్వామి, ఇంకా భాస్కర్ అన్న, బాబీ స్వామి, సోనాన్న స్వామి కూడా స్వామి, భరత్ అన్న కూడా, వాళ్ళ శంకర్పల్లి టీం మొత్తము నాకు మంచిగా చూసుకుంటారు స్వామి వాళ్ళందరూ. సాంశరం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామిశరణం స్వామి అందరికీ. స్వామి ఈరోజు వచ్చేసి మనం 36వ రోజు స్వామి. మనం వచ్చేసి డే 36 డేలో ఉన్నాము. అలానే మనం ఇళయరాజా గెస్ట్ హౌస్ నుంచి మనం అయితే బెండిపేరాల నుంచి వల్లకాడు నుంచి సత్రం సైడ్ అయితే పయనిస్తాము. ఈరోజు వచ్చేసి మాకు ఎట్లా అంటే ఒకటే ఆల్ట్ ఉంటుంది స్వామి. ఒకటే ఆల్ట్ అంటే తినేయంగానే ఎంబడే మేము అడవి దారిలో వెళ్ళిపోవాలి. ఈరోజు లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి స్వామి. స్వామి శరణం. నిన్న రాత్రి గురుస్వామిలో కూడా సన్మానం చేసిరు, మీరు చూసిరు, చాలా మంచిగా అనిపించింది. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది స్వామి. నేను వీడియో చెప్తే కాదు, మీరు చూస్తారు మీరే వీడియోలో. స్వామి శరణమయ్యప్ప. అట్లానే మాకు రేపు మార్నింగ్ పులిమేడ ఎక్కుతాము. అలానే పులిమేడ ఎక్కిన తర్వాత పులిమేడ మొత్తం 12 కిలోమీటర్స్ ఉంటుంది స్వామి. ఆ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోని కవర్ చేసి ప్రతి ఒక్కటి యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే చాలామంది అయితే వద్దామనుకుంటారు, రాలేరు. వాళ్ళ కోసం మనం ఈ ప్రయత్నం. అలానే మన స్వాములందరూ సేఫ్గా ఉన్నారని చెప్పేసి చూపించాలి అని చెప్పేసి మన ప్రయత్నం. ఇంకోటి, ఇంతవరకు స్వాములు చాలా అద్భుతంగా మంచిగా నడిచిరు, అందరూ మంచిగా ఉన్నారు. ఇంకొక రోజు స్వామి రేపు మార్నింగ్ అయ్యప్ప స్వామి పులిమేడ ఎక్కేసి అక్కడ నుంచి మేము దర్శనం చేసుకుంటాం. రేపు సాయంత్రంలో మా అందరికీ దర్శనం కూడా అయిపోతుంది. అలానే 23 తారీఖు నవంబర్ మాకు అందరికీ మేము తెచ్చుకున్న ఇడుమూడులన్నీ అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం లెక్క అర్పించి అక్కడ నుంచి మేము తిరుగు ప్రయాణం అయితే చేస్తాం స్వామి. అందరు ఎట్లా పోతారని డౌట్ ఉండొచ్చు. కొంతమంది ఫ్లైట్లో, కొంతమంది ట్రైన్లో, కొంతమంది బస్సులో, కొంతమంది కార్లో, అట్లా ఎవరు వీలు బట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి దైవమే గోపాల గురుస్వామి దైవమే, పాదయాత్ర గురుస్వాముల దైవమే. సాంశరణం స్వామి, మన గడ్డ వెంకటన్న స్వామి, జాదవ్ వెంకటన్న స్వామి. మరి నేను 5 సార్లు పాదయాత్ర రావడం జరిగింది. మరి పాదయాత్ర 2017లో 16లో రావడం జరిగింది ఫస్ట్ టైము. అప్పుడు నాకు ఏం కూడా తెలియదు. అందులో ఎంత బాధపడ్డా అంటే అసలు ఈ పాదయాత్ర అంటే రావద్దు, జీవితంలో రావద్దు అనుకున్నాను. మరి 4 సార్లు రావడం జరిగిందంటే అయ్యప్ప మహిమ ఎంత ఉందో తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను అట్టడుగున పడిపోయిన ఆ దేవుని దయతో నేను ఈరోజు ఒక 2 రాజకీయ పార్టీలతో పనిచేశాను, 2 పదవులు చేశాను, ఆర్థికంగా మంచిగా కోలుకున్నాను. ఎందుకంటే పాదయాత్రలో సాములకు సేవ చేసినాం కాబట్టి. అన్న వెంకటన్న ఎందుకంటే అందరు అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు 2 కలిసి తీసిరు జాతర. అప్పుడు తర్వాత నెక్స్ట్ ఒక్కడు వెంకటన్న తోడు తీసుకొని తీయడం జరిగింది. ఎందుకంటే ఆయనకు అయ్యప్ప కృప ఉంది కాబట్టి 10వసారి అన్న పాదయాత్ర చేయడము. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏమి జరగకుండా పాదయాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఎక్కడ కూడా ఒక్కసారి కూడా 10 సార్లు యాదాద్రి తిరిగితే ఎక్కడ డిస్టర్బెంట్ కాకుండా ఎవ్వరికి ఇబ్బంది కాకుండా ఆయన విజయవంతంగా చేసినందుకు అయ్యప్పకు ఎల్లవేళలా ఆయన రుణం పోకుండా కాపాడుకుంటానని నేను తీసుకుంటూ అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు 36వ రోజు స్వామి. మేమందరం కూడా కుమ్లీ నుంచి మేము సత్రం వెళ్తున్నాం స్వామి. అలాగే ఇప్పటి వరకు మా స్వాములకు ఎవరికైనా ఎటువంటి ఆటంకం కాకుండా అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపైన ఆశీస్సులు ఉన్నాయి. ఆ స్వామిది మేము ఇలానే దిగ్విజయంగా ఆ స్వామిని దర్శించుకొని అయ్యాభిషేకం చేసుకొని అందరం కూడా తిరుగు ప్రయాణం మామ నివాసానికి చేరుకోవాలని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. కాళ్ళు బుగ్గలుస్తాయంట తెంపుకొని పెడితే ఇది మిరియాలు అయిపోతుంది రేపట్లో ఎల్లుంటుంది. గాలుతాయంట కాళ్ళు బుగ్గలుస్తాయంట ఇట్లా వద్దునయ్య గురుస్వామి మా అమ్మయాదికొచ్చే గురుస్వామి మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా గురుస్వామి గట్టయ్య ఇరుముడి. స్వామి శరణమయ్యప్ప. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మాట్లాడినట్టుగా మనమైతే టీ స్టేట్లో ఉన్నాం స్వామి. అలానే మనమైతే చూడొచ్చు చుట్టుముట్టు మొత్తం టీ స్టేట్లో ఉన్నాయి. స్వామి శరణం. పాదయాత్రకు రావాలనున్నది. అలానే ఈరోజు మొత్తం మన స్వాములందరం మోస్ట్లీ ఇళ్ళనే అడవిదారిలో అయితే నడుస్తాం. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజు నుంచి సిగ్నల్ కూడా కరెక్ట్ ఉండవు స్వామి, కొంచెం వీడియోస్ అనేవి డిలే అవుతాయి. స్వామి శరణమయ్యప్ప. మొత్తం చుట్టుముట్టు అయితే చూడవచ్చు ఒకసారి టీ స్టేట్లే, ఒకసారి వీడియోలో కూడా చూపిస్తున్నా. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది స్వామి. మన స్వాములు అయితే వస్తున్నారు అందరూ. ఈరోజు స్పెషల్ వచ్చేసి బిస్మిల్లాబాద్. కంటికి రెప్పాల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి. కంటికి రెప్పాల చూస్తావని కాలినడకన వస్తే ఎంత మంచి అనుబంధం, మంచి రిలేషన్. డబల్ టూ అంటేనే మనకు చాలా ఇది చిన్నమంగళారం, డబల్ ధమాకా. సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి. శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో. శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో. రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా కాళ్ళు మొక్కుతాయ్యప్ప. చిన్న ప్లేట్ పెట్టాను, జర తినకుర్రి. పెద్ద ప్లేట్ కడగడ ఇబ్బంది అవుతుంది, చిన్న ప్లేట్ పెట్టినా అయ్యప్పలో. స్వామి ప్లేట్ చిన్న ఉందని చెప్పి ఏమనుకోదు, మా గురుస్వామి మనసు పెద్దది నాయనా. అయ్యప్ప కడుపు నిండా తినండి నాయనా. నీ భక్తుని నేను గాదా రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా కాళ్ళు మొక్కుతాయ్యప్ప. నీ భక్తుని నన్ను చూడవా గురుస్వామి గట్టయ్య ఇరుముడి. పాదయాత్రకు రావాలనున్నది. మాకందరికి కూడా 200 మందికి మంచిగా ఉండి పొద్దున టిఫిను ఏది అడుగుతుంది రాత్రి చెప్తుండే. మళ్ళీ మధ్యాహ్నం స్వామి ఒక కూరగాయ ఒక సాంబార్ అంటే స్వామి 2 కూరగాయలు చేసి ఒక సాంబార్ చేస్తుండే. స్వామి ఇలా స్వీట్ వద్దు అందరు దగ్గులు వేస్తుందంటే స్వీట్ చేసి పెడుతుండే. ఏది కన్న పిల్లలకు లోటు లేకుండా ఒక తల్లి తండ్రి ఎట్లా చూసుకుంటారో
అదే విధానంగా ప్రతిరోజు కూడా నన్ను అందరి ముంగట ఇంకా ఉల్టా బెదిరిస్తుండే అయ్యప్పని తెచ్చినావు, నువ్వు మంచిగా పెడతావు అని ఎంబడి వస్తారు, నువ్వు ఇట్లా అంటావు స్వామి, ఒకటే సాంబార్ ఒకటే కర్రీ చేయని ఎట్లా అంటావు, నేను మంచిగా పెడతా అయ్యప్పరకు అని చెప్పి నన్ను బెదిరించి వండుతుండే ఇంకా ఉల్టా. స్వామి అందరు కడుపు నింపిండు, అందరిని మంచిగా చూసుకుండు. ప్రతి సంవత్సరం కూడా నైనా నీకు చేతనైతేలే వద్దే అంటే నాకు అవన్నీ తెలియదు, నేను వస్తున్నాను ఎంబడి అని చెప్పి చాలా జిద్దు చేసి నా ఎంబడి వస్తాడు, అందరు కడుపు నింపుతాడు, మంచిగా వండి పెడతాడు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. నైనా నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు ఏమన్నా. నేనేం చెప్ప సార్, నీకు దోచింది చెప్పి. రెండు మాటలు అంతే. మా గురుస్వామి మంచి స్వామి, మా గురుస్వామి వద్దన మేము వస్తాం బస్ అంతే, ఇంకో మాట లేదు. ప్రతి సంవత్సరం నేను ఇట్లనే రావాలి. ప్రతి సంవత్సరం రావాలా, మన అయినా ఆరోగ్యం బాగుండాలా. స్వామి శరణం. నేను నీకు విషయం అడుగుతా, అందరికి అన్నం పెడతావే, నువ్వెందుకు అన్నం తినవు? ఈ 40 రోజు అన్నం తినేస్తాను. ఈ పాదయాత్ర వచ్చినప్పుడు వస్తుందా? ఇంటికాడ కూడా? ఇంటికాడ కాదు, పాదయాత్ర వచ్చినప్పుడు వస్తుంది. అన్నం తిను. ఒక తప్పు చేసేది ఒక తప్పు శిక్ష, మేము సీరియస్ అవుతున్నాం దానికి శిక్ష. ఆహా, మామూలు ఏముడు వస్తావు, నువ్వు మాల వేసుకోవు కాబట్టి సిగరెట్ అలవాటు ఉంది, సిగరెట్ బంద్ చేస్తే నీతో కాదు. సిగరెట్ తాగుతున్నందుకు అన్నం బంద్ చేస్తావు 41 రోజు. మామూలు ఏముడు ఉన్నాను ఇంటికి పోయి అన్నం తింటాం, కానీ దర్శనమైనాక చివరి మళ్ళీ తింటాం, పాసం తింటాం ఖచ్చితంగా. 40 రోజుల ఇడ్లీ ఎప్పుడు చేస్తే అప్పుడు ఇడ్లీ తింటాం. ఇడ్లీ తప్పించి నేను కూడా తినేస్తాను. ఎప్పుడు ఇంకా బాగా ఆకలి అయితే ఓడలో రెండే మళ్ళీ ఇవాళ తింటేనే ఏపీ తింటాం. మళ్ళీ నేను తినే ఇట్లా నోటు కూడా వేసుకోండి. నేను ఈ 41 రోజు ప్రతి ఏడాది 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వస్తున్నా, అది ఒకటి పొడగొడుతుంది. అందరికి తెలుసా నువ్వు వంట చేస్తావు, అయ్యప్పలకు పూజలకు వంట చేస్తావు, సిగరెట్ తాగుతావు? అందరికి తెలుసు, అందరికి. రఘురామకి తెలుసు, శ్రీను స్వామికి తెలుసు, మీ నరారి స్వామికి తెలుసు, మీ పెద్ద గుడి స్వామికి తెలుసు, స్వామి చచ్చిపోయి ఆ స్వామికి తెలుసు, మళ్ళీ గోపాల స్వామికి తెలుసు, మల్లేష్ స్వామికి తెలుసు, అశోక్ స్వామికి తెలుసు, సికింద్రాబాద్ ఎంతమంది కూర్చోరు, రామ్మూర్తి గుడి స్వామికి తెలుసు, మళ్ళీ ఆయన వెంకటనారాయణ గురుస్వామి, వెంకటనారాయణ తెలుసు, మళ్ళీ వంకాయ నుండి చచ్చిపోయారు 2 కొడుకులు, చంద్రమౌళి తిరుపతి గురుస్వామి. వీళ్ళందరికీ నేనేదు, వీళ్ళందరికీ మీ గురుస్వామి కూడా నేనేదు. పంతులు స్వామి 30 మంది తీసుకొని వచ్చేటికి ఫస్ట్ స్టార్ట్లో వేణుగోపాల్ గురుస్వామి 30 మంది మార్కెట్లో టెంట్ కలిపిందా, మార్కెట్ టెంట్ కలిపింది. పెద్ద మార్కెట్లో చిన్న మార్కెట్లో టెంట్ కాలిపోయినప్పటి నుంచి వస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు జక్సాన్ రామచంద్ర ఖైదీబాబే సినిమా తీస్తున్నప్పుడు ఆయన డబ్బా అమ్ముడు పోకపోతే తమిళ స్వామి చెప్తే బెంగళూరు దొరికొచ్చి మద్రాసు దొరికొచ్చి డబ్బా దర్శనం చేసుకొని వస్తే ఆయన స్వామి నేను వచ్చాను. శబరిమల ఆయనతోనే చచ్చిపోయి ఆయన పేరు యాదలేదు నాకు. మా గల్లీలు ఉంటాడు, అసలు ఆయన చనిపోయి పెద్ద ఫోటో పెట్టుకుని ఉంటాడు. వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల వెంకటేశ్వర స్వామి పాన్ బజార్లో మొండ మార్కెట్లో పోలీస్ స్టేషన్ ఉందా దాని ఎదురుగా గల్లీలో ఆయన నాకు అయ్యప్ప చెప్తున్నాడు. అప్పటి పత్తి గురుస్వామి పత్తి గురుస్వామి చేస్తాను కొంచెం సార్ ముసలైనా అదే గుడి వెనకాల ఉంటారు. వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల శివాజీ నగర్. పెద్ద ఆయన పండు ముసలాయన. పండు ముసలాయన ఆయనే నాకు జక్సాన్ రామచంద్ర సూర్యనారాయణ ఖైదీబాబా సినిమా చూస్తే పోలే డబ్బా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 41 రోజు అన్నం ముట్ట. ఎట్లా అవుతుంది పానం? పరమాత్మ నాకు అట్లా ఇచ్చిన సార్ నాకే కాదు, నాకు చాయ్ తాగుతాను. మాకేమో బాధ అనిపిస్తుంది కదా, ఇంతమందికి అన్నం పెడతావు నువ్వు తినవు అని చెప్పి. మీరు తింటున్నారు, నేను ఒకటి పూట ఉపవాసం. అప్పుడైనా ఒకటి పూట, ఇప్పుడైనా ఒక పూట, ఏదో ఒకటి తింటా. ఇప్పుడు చూడు నాకు ఇడ్లీ దొరకలేదు. మన మీ పిల్లగాడు గౌరీ నా దోస్తు అందరు తెలుసు, ఆయన చెప్తాడు నాకు, అందరు తెలుసు అన్నా నాయనని మంచిగా చూసుకో
అని నా చెప్పి కొడుకు తెలుసు, పెద్ద కొడుకు తెలుసు, చిన్న కొడుకు తెలుసు, బుద్ధలు తెలుసు, అల్లుళ్ళు తెలుసు. ఇంటికాడ ఉన్నవాడు పోకున్నాడు నలుగురు రాకున్నాడా నలుగురు నా అన్న మీద ఉన్నా. ఈ 2 ఏళ్ళే నేను మాల పని చేసి 60 సంవత్సరాలు అయితే స్వామి నేను మాల వేసుకొని. 60 సంవత్సరాలు ఖచ్చితంగా సన్నిధానంగా 30 సంవత్సరాలు చేసిన. శ్రీనుస్వామి శంకర్ స్వామి సభలు కూడా రఘురామయ్య 5 సంవత్సరాలు నడిపించాను. ఇప్పుడు చాట కాక మనం బంద్ చేస్తాం ఒకటి. మళ్ళీ ఇప్పుడు 3 సార్లు వస్తాను నేను ఇంటికి. అదే 4 సార్లు నా సొంతం ఒకసారి 3 సార్లు. వెంకటనారాయణ కల్కానది అన్నదానం 3 రోజులు మార్కెట్లో ఆయన చదవాలి గురుస్వామి చచ్చిపోయింది. మరి పాదయాత్ర గురుస్వామిని ఎట్లా చూసుకుంటారు నేను ఎప్పుడైనా మంచిగా చూసారా? అప్పటి నుంచి ఆయన పేరు నరాలి నరారి గురుస్వామి చేపల బాయ్ చేపల బాయ్ మీద ఓన్ చేసిన పని నేనే చేసి ఉంటా ఆ గార్డెన్లో. మమ్మల్ని ఓన్ చేపల బాయ్లో సన్నిధానం ఉన్నప్పుడు నరారి గురుస్వామి, నరసింహ గురుస్వామి, మా నాయన సాదేవ్ యాదవ్ అప్పుడు మీ నాయన తెలుసా మాల వేసుకుండు అందరికి తెలుసు. మళ్ళీ ఇంకో స్వామి అసలు ఈ స్వామి వచ్చేసి చెప్పటేనా సాయి స్వామి. సాయి స్వామి లేడా మిత్రకి సాయి స్వామి చేపల బాయ్ మీద మళ్ళా వీళ్ళందరూ తెలియదు ఎవరికి అందరూ తెలుసు. అందరికీ మంచి ఇప్పుడు కూడా ఆ పిల్లగాడు ఎంపీ మనోజ్ అందరిని వీడియో తీస్తుండు కదా, ఆయన గురించి 2 మాటలు చెప్పు. అందరిని మంచిగా కవర్ చేస్తుండా? అందరినీ రోడ్డు మీద చెడ్డ మంచి అన్ని ఆ పాటలు పాడే స్వామి శివస్వామి మంచిగా పాడుతుండా పాటలు పాదయాత్రలో? బాగా పడినా సార్ మీరు రాత్రి మీరు జోరు ఆడినారు. మీరు మమ్మల్ని ఇంకేం కాదు మీకు ఎత్తుకొని ఆడినారు మిమ్మల్ని. ఎత్తుకొని ఆడు కన్నా ఆ పెద్ద మనిషిని గుర్తు చేసుకొని పాడేది కదా పాటలు. గురుస్వామి కోసం ఏమన్నా తెలుసా మాకు? వేణుగోపాల్ గురుస్వామి కోసం అదే చెప్తుండు. వేణుగోపాల్ గురుస్వామి 30 మందిని తెచ్చిండు. అదే ఆయన కోసం ఒక 2 మాటలు ఆయన ఓపెన్ నాకు ఏనుగురు సార్లు 30 మందిని తీసుకొని వచ్చినాడు. ఆడికి వెళ్ళింది నాకు ఓపెన్ శబరిమల. ఫస్ట్ టైం అప్పుడు ఆయనతో వచ్చారు. జమాన్ 50,000 కింద సార్ 1/2 చెప్పినాం. ఈ ఏరియా మొత్తం తెలుసు కానీ పేర్లు మర్చిపోతాం. 7 ఏజ్ ఎంత? 86. 86 ఏళ్ళ ఆయన నీ దండం పెడతా. కరెక్ట్ 86 ఏళ్ళు. మేము 50 ఏళ్ళు బతామా? 1000 ఏళ్ళు 100 ఏళ్ళు బతావు స్వామి. అంతేనా? గ్యారెంటీ. మీ అమ్మ హౌస్ ఎంత? మా అమ్మది చిన్న హౌస్. మా అమ్మది 55 ఏళ్ళకు, మా నాయన 57, 58, 60 లోపల. 100 ఏళ్ళు బతావు స్వామి. ఆశీర్వాదం అయ్యప్ప దేవయ్య. నువ్వేమి నాకైతే ఎప్పుడు చెడవాళ్ళు పట్టయితే లేదు నాకు. మరి ఇంకెందుకు బతుకు ఉండే గతంలో 10 ఏళ్ళ కింద నాకేం బంద్ చేసిన. మనకి లేదు. మటన్ తినా, చికెన్ తినా, గుడ్డు. నేను ఈసారి అవి కూడా బంద్ అనుకుంటున్నా. ఆ పద్మాసి అంతే అంతే. ఇప్పుడు నేను ఈ 40 రోజు ఉన్నా. ఆకలి కాదు ఏం కాదు. ఒకటి నాకేందంటే చాలా కింద పడ్డది. ఇళ్ళ నొప్పి లేస్తుంది. ఇళ్ళ నొప్పి చేసి అప్పుడు గోళీ లేకపోతే అందరి మీద కాదు ఏ నుంచి మొత్తం గోళీ చేస్తున్నాను. మరి 3 రోజులు అయిపోయింది నాకు గోళీలు అయిపోయి. ఈ పైసలు అడిగితే ఇస్తాను, నేను తెచ్చుకోలేదు. అన్ని గోళీలు ఉన్నాయి. ఆ ఒక్క గోళీ అయిపోయింది. పైసలు ఇస్తే నువ్వు నా దగ్గర ఉండవు వెళ్ళిపోతావు అన్న భయం తెలుస్తలేదు. వెళ్ళిపోకుండా ఎప్పుడు ఉండే సార్ ఎప్పుడు యాద పెట్టుకోరు. ఎన్ని లక్షలు ఇచ్చినా ఇవ్వకుండా ఎప్పుడు వెళ్ళిపోను. ఆ సారి బెదిరి చూడు నేను అంట. కానీ అన్నా కూడా నేను వెళ్ళిపోతాను. అందరు వెళ్ళిపోయినా నేను ఉండటం తెలుసు. ఆ మాత్రం ఉంది. మొత్తానికి ఛాలెంజ్ చెప్తాను నేను. ఇంతవరకు ఈ యాత్ర రాబట్టి 60 ఏళ్ళు అవుతుంది. ఏనాడు కూడా వదిలిపెట్టి నేను పోలేదు. ఒక్కడున్నా చేసుకొని వచ్చిన. ఒక్కడున్నా విజయరామూర్తి గురుస్వామితో పెద్ద పంచాయతీ 5 ఏళ్ళ కింద 15 మంది వచ్చినాం. అందరు దగ్గర ఇంకేమవుతున్నాను హిమ్మత్ ఇచ్చినావు. నేను ఏం చేయాలి?
ఆడు పెళ్ళాన్ని ఉన్నోని లేనోని అందరినీ చూస్తున్నాడు. నాకు మెంటల్ ఎక్కింది. కబ్బుకి తీసుకొని పోయినా పొట్టోని నీకు ఎవరైనా చూడక ఏమంటున్నావు ఎక్కలేదమ్మంటే నువ్వు సంచులు నేను ఒక దినంలో అడుగుతా పంచిపెట్టు, ఉండకపోతే నీ కాళ్ళ కిందకి వెళ్తాను. 100 సంచులు 98 సంచులు అండి. ఇవాళ రాత్రి 12 రోజులు చేసిన తెల్లారి 12 గంటలకు కథం చేశాను 100 సంచులు. స్వామి శరణం. పంచలేక ఆఖరి భూమి అని దండం పెడితే వదిలేకి పంచి ఒక సంచి బియ్యం అన్నదానం ఇచ్చేస్తాను. సంచి బియ్యం గుడికి ఇచ్చేస్తా అని చెప్పినాడు. వండుతానే పెడతాడు, వండుతానే పెడతాను. వండేవారికి నా డ్యూటీ, తీసుకుపోయి నా డ్యూటీ కాదు. అంతే అంతే. వండిలో పెడతా, మోసుకపోవడం మీ వంతు. ఏం చేయాలి చెప్పు, దిగకపోతే నేనేం చేయాలి చెప్పు. పిల్లల్ని ఉన్నోని అమ్మను లేని అందరిని తిరుగుతాం. మనం ఎక్కువ ఉండి అటు తిరుగుతుంటాం. ఎవరు కూర్తాడు స్వామి. కబ్బుకి తీసుకొని పోయాడు. నన్ను ముగ్గురేమన్నాము, కోసేటోడు వండేటోడు. ఆడు బియ్యం పెడతాను అందరూ చాలా మంచిగా వేస్తారు స్వామి. ఈ ఏజ్లో కూడా ఎందుకు వండుతున్నావు, ఎందుకు చేస్తున్నావు అన్నాడు. కొడుకులు ఉన్నారు, ఎందుకు ఉన్నారు, రెస్ట్ తీసుకోవచ్చు కదా. 2 క్వింటాలు అన్నం వేస్తా. అది కాదు, నీ ఎంబడి నీ అసిస్టెంట్లు ఇంతమంది మంచి ఉన్నారు. మంచి ఉన్నారు స్వామి. ఇంతమంది ఉన్నాక పైసలు రారు స్వామి. పైసలు ముచ్చట అంటే నేను ఒక్కరిని ఆలోచించా. చాలా ఆలోచన ఉందా? ఇంతమంది ఉన్నాక వీళ్ళొక్కరికి ఆలోచన ఉందా? నువ్వు రెస్ట్ తీసుకోక ఎందుకు వండుతున్నావు? నా చెయ్యాలగా అని చెయ్యాలగా నేను ఆయన ముంగడు చెప్తున్నా. నేను వేసింది ఆయనకి తెలియదు, ఆడేసింది నాకు తెలియదు. అంటే స్వామి చెప్పేది కరెక్టే. ఎందుకంటే స్వామి కర్నూలు రాకముందుకు ఒకరోజు వాళ్ళ కూతురి దగ్గరికి ఏదో మ్యారేజ్ ఉందని పెళ్లికి పోయిండు. ఆ ఒక్కరోజు స్వాములు వండిరు స్వామి. ఆ స్వాములు వండినప్పుడు ఆ టేస్ట్ వేరే ఉండే స్వామి. నేను ఆ రోజు ముఖం పట్టుకొని అడిగేసిన, స్వామి అడిగలేదా? అడుగు ఇక్కడ రా, వచ్చి చెప్పు. మాట నాకు చెప్పలేదు ఎందుకు? ఒక్క నిమిషం, ఆయనకు అడిగేసిన నేను. నాకు మంచిగా అనిపించలే టేస్ట్. ఇది ఎవరికి నచ్చలే ఆ రోజు. అయితే ఎవరికి కూడా నా ముంగట ఏం సపోర్ట్ చేయకుండా నేను అర్థం చేసుకొని స్వామికి అడిగేసిన. ఇవాళ చూడు మా పెద్ద మనిషి లేనందుకు మాకు ఇట్లా వండి పెట్టిన ఫుడ్ ఏం బాగాలేదు అని చెప్పి ముఖం పట్టుకొని చెప్పేసిన. అడుగు మళ్ళీ ఇంతవరకు స్వామి నాకు చెప్పలే. దీనికి కవర్ చేస్తాను నేను. ఇది ఉంటే దీనికి తగ్గట్టు అది వాస్తవంగా ఉంటేనే వంట టేస్ట్ అవుతుంది. ఇప్పటి వరకు స్వామి ఎంతమంది 200 మంది పాదయాత్ర నేను 200 మంది కాదు, మీరు 500 మంది అయితే 200 మంది చేస్తే ఒక్కరికి కంప్లైంట్ అనేది లేదు. ప్రతిరోజు వండింది టేస్ట్ బాగుందని చెప్పడమే కానీ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు ఇప్పటివరకు. అయితే నా వెనుకకేమో కానీ నా ముందైతే ఇప్పటివరకు ఎవరు తీసుకురాలే. ఎందుకు స్వామి ప్రతి స్వామి బాగుంది స్వామి ఫుడ్ అని చెప్పి ఒక 50 మందిని అడిపిస్తాను నేను. ఇలా ముఖం అన్నకు అదే అంటాడు, బాగాలేదని ఎవరు కూడా చెప్పలేదు. అదే చెప్తున్నా. మళ్ళీ ఆయన చేతుకు నా చేతుకు పడకుంటుంది. నేను మొయ్యకుండా నా చేతుకు బట్టలు అదే కాదు. రాత్రి పెట్టొచ్చిన అన్ని కంప్లీట్ అలా బయట దానికి ఏమేమి పట్టేటి అన్ని కంప్లీట్ జగ్గుల అన్ని పోసి వచ్చిన అదే చేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా పొరపాటు ఉందా నీకు? నేను ఇంకా ఇప్పుడు తినలేదు. వదిలేసాయి ఆడ తిన్నోళ్ళు చెప్తా. అదే అడగాల ఆడ తిన్నోళ్ళని. ఎట్లా చెయ్యి మాత్రం అది మా వాళ్ళని అడగొచ్చు. లేదే మంచిగా ఉందా? అయితే నువ్వు వద్దన్నది నేను ఊకోను. నేను ఖచ్చితంగా నువ్వు అటు పోయినా నేను ఇటు వేసేస్తా. అదే అటు పోగానే అలా అత్తాపురం పచ్చకర్పురం అది ఏం వేసేది ఉన్నది నేను వేసేస్తా. నేను కరెక్ట్ చెప్తున్నా సార్. ఇది వేయొద్దు కూడా నార్మల్గా వస్తాది అనేసి అంటారు. వస్తాది అన్ని చూపిస్తాడు, ఒకటి చూపాడు. అదేందో చూడనికే చాలా ఏళ్ళు టైం పడుతుంది అంటారు. కానీ ఈ వస్తాది ఉన్నాడు కదా అందరికి నేర్పిస్తాడు. కానీ అది ఎంత వేయాలా ఏం వేయాలని నేర్పాడు. వాళ్ళు చూసి నేర్చుకోవాలా. ఇగో తెలివి ఉండాలి. నాయన ఏం వేస్తున్నాడు, ఏం సంగతి, ఎట్లా చేస్తున్నాడు, ఏది ముందు చేస్తున్నాడు, ఏది వెనకేస్తున్నాడు, ఏది వేస్తే ఏమవుతుంది, నూనెలు ఎంతసేపు కాలేదు, నూనెలు ఎంతసేపు కాలకూడదు, కాలిపోతే ఏం వేయాలి, కాలిపోకపోతే ఏం వేయాలి. ఆ తెలివి ఒకటి వీళ్ళకు ఉండాలి. ఆ తెలివి లేదు. చేసినామా పెట్టినామా. అనుభవం లేదు. చెప్తే ఇలాగే జనాలు లేకపోతే నాకు కోపం. ఇప్పుడు నేను నీకు ఒక సంగతి తెలియదు. నువ్వు లోపల ఉన్నావు, మమ్మల్ని పిలిచినావు. మా అశక్తం మా తిల్లి కళ్ళు బోండలు వేసావు. బోండలు బయట గరం ఉంటుందని చెప్పి మూత పెట్టావు. ఆ వేడికి ఆ చెంచా పడి అలా పడుతుంది.
బోండ మెత్తగా అవుతుందా కాదా? అవుతుంది అవుతుందా? అవుతుంది. మరి ఈ స్వామికి తెలియలేదా? ఎన్నెళ్ళ సర్వీస్ ఉన్నది? ఈ స్వామికి ఏమైనా తెలివి ఉందా? ఉండాలి కదా నీ అది ఎమ్మడి తెలివి. ఉన్నప్పుడు ఆ తెలివి అది ఆ స్వామి అంటే నువ్వు ఎక్కడ పోతుంది? ఆనికైనా పెద్దోనివా చిన్నోనివా అని? అంటే నువ్వు ఒక మాస్టరు కదా. ఆనికైనా పెద్దోని నువ్వు నేను లేకపోతే తెలియదు చెప్తాను. నీ తర్వాత నేను దాన్ని మనం చూసేపటికి అయింది, చూడకపోతే చెట్టుకొచ్చేయండి వీళ్ళు కానీ తప్ప పెట్టారు. ఆ తెలివి అనేది చూసుకోవాలి. మొత్తానికైతే స్వామి ఈరోజు మేము ఒళ్ళకాడు ఊర్లో ఉన్నాము. మా భూమయ్య గారు ఆయన శిష్య బృందం అందరూ కూడా మాకెంతో ఇన్ని రోజులు చాలా చక్కగా వండి పెట్టారు. అదే విధానంగా రేపు పొద్దున అందరికీ పులిహోర, బాలుష, అలాగే పల్లి పకోడీ అవన్నీ కూడా చేశాడు. ఇవన్నీ కూడా అందరు స్వాములు నడుస్తప్పుడు పైకి అందరికీ పొట్లాలు కట్టి ఇస్తరాకుల మోత్కాకులు పాతయి న్యూస్ పేపరు దారం పుండతోని అందరికి కూడా ప్యాక్ చేసి అందరు కూడా పైన పులిమేడ పైన దారిరా నడుస్తప్పుడు పులిమేడ పైన ఆగి ఒక చోట అందరు తినేసి అక్కడి నుంచి మిగిలింది పడేయకుండా దాన్ని మళ్ళీ ప్యాక్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని అందరు కూడా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాక మళ్ళీ తింటారు స్వామి. కొంతమంది కడుపు నిండా ఆకలైన వాళ్ళు అంతా తినేస్తారు. అయ్యప్ప ఇప్పటి వరకు అయితే ఏ రోజు బయట తినొద్దు అని చెప్పి మేము అందరికీ కూడా చెప్పాము. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండయి. అర్థం చేసుకోవాలా. లేనివాడు ముఖం చూస్తుంటాడు. ఒకసారి తినిపిస్తాం, రెండోసారి తినిపిస్తాం, మూడోసారి అలవాటు పడి ఉంటాడు. అలాంటివి చేయొద్దు. అందరికీ కూడా మేము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో పెడుతున్నాం కాబట్టి అందరూ మా వెంబడి వచ్చిన వాళ్ళు అందరూ మేము చేసింది తినాలి స్వామి. మేము చేసింది తినాలంటే ఇంట్లో ఒక తల్లి వండినప్పుడు మన కడుపుకు ఆకలి అవుతుంది, నా బిడ్డ కానీ దూరాడుతుంది కదా. అదే విధానంగా మేము అందరినీ దూరాడుకొని బయట తింటే మనకు కడుపు ఖరాబ్ అవుతుంది స్వామి. ఆరోగ్యం బాగుండదు, మోషన్స్ పెడతాయి. అదే విధానంగా మనం దారి పొడుగున మనకు ఎంతో మంచి ఆదరించి అందరి కోసము పొద్దున్న లేచిన పడుతుంది, రాత్రి పండేదాకా అసలు పండుకోకుండా అందరికీ అన్ని విధాలంగా చేసి పెడతాడు స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడని गारे दिनेंगे चोपड़ेंगे वो दिनेंगे आपको साथ తిని వేణుగోపాల గురు స్వామి శబరికి దారి చూపెను. మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని. వేణుగోపాల గురు స్వామి శబరికి దారి చూపెను. ఎక్కడున్నావయ్య గురుస్వామి, నీ ఆదిలో మేము నడిచితి. ఎక్కడున్నావయ్య గురుస్వామి, నీ ఆదిలో నేను నడిచితి. గుర్తుకొస్తున్నావు గురుస్వామి, గుండెల్లో దేవుడవయ్యా, కంటికి సంతోషం పండ్రి. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో డి వేణుగోపాల స్వామి దివ్య ఆశీస్సులతో జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి, గడ్డ వెంకటేష్ యాదవ్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో పాదయాత్ర దివ్యజయంగా సాగుతున్నది. ఈరోజు అయితే వెంటి పేరలో తింటున్నాం. శరణమయ్యప్ప. ఇంకొక 10 కిలోమీటర్లే నడవడం ఉంది. మేము తర్వాత అయ్యప్ప నడిచిన అడవిలో నడుస్తాం ఇంకో 10 కిలోమీటర్స్. తర్వాత దర్శనం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్పని చూసి కలుస్తాం. స్వామి శరణమయ్యప్ప. ఇంకొక 24 అవర్స్లో అయ్యప్పకి చూస్తాం స్వామి. స్వామి చూసుకుంటానయ్యా, గుర్తుకొస్తున్నావు గురుస్వామి, గుండెల్లో దేవుడవయ్యా, కంటికి కానారావయ్యా, కన్నులార చూసుకుంటానయ్యా, ఇరుముడి గట్టయ్య గురుస్వామి. స్వామి నేను 3 సారి
వచ్చింది సేవ చేసుకోవడానికి. మా పని స్వామి, ఇంకా మా బావస్వామి, మా భూస్వామి ఎల్లెమ్మడి సేవ చేసుకోవడానికి వచ్చిన నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మేము లాస్ట్ డే నడుస్తున్నాము, అంటే రేపు కూడా నడిస్తే దర్శనం అయిపోతుంది. ఒకరోజు ముందు నడుస్తున్నాము, ఎంతో సంతోషంగా ఉంది. ఈ కొండల్లో నడుస్తుంటే ఇంకా శబరికి వచ్చేసాము, అయ్యప్ప దర్శనం అయిపోతుంది అనుకుంటున్నాను. ముందుగా నేను వచ్చిన శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందానికి చాలా ధన్యవాదాలు. నేను చాలా రుణపడి ఉన్నాను ఆ బృందానికి. ఈరోజు వెళ్తున్నాం లాస్ట్ డే. ఈ ఎక్స్పీరియన్స్ ఏదో ఇంకా చేరుకున్నాం దేవుని దగ్గరికి అనుకుంటున్నాము. ఈ రేపు ఎల్లుండి నెయ్యాభిషేకం అయ్యే వరకు ఎలాంటి ఆటంకాలు రాకుండా అందరూ స్వాములకు మంచిగా జరగాలని, దర్శనం మంచిగా జరగాలి, నెయ్యాభిషేకం మంచిగా జరగాలి, అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను స్వామి. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఈ గురుస్వాములు, ఇద్దరు గురుస్వాములు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, తండ్రిలాగా ఈయన చూసుకుంటున్నారు, తల్లిలాగా ఆయన చూసుకుంటున్నారు, ఎవరి బాధ్యతలు వాళ్ళు చూస్తున్నారు. అందరూ అంటే ఇక్కడ స్వాములు రామ లక్ష్మణులు అంటున్నారు, బట్ నా దృష్టిలో అయ్యప్పకి ఎట్లాగైతే తల్లిదండ్రులు హరిహరులు ఉన్నారో, నా దృష్టిలో వీళ్ళని నేను హరిహరులతో పోల్చుకుంటున్నాను స్వామి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా. ఈ యాత్రలో మాకు హరిహరులు తోడుండి నడిపిస్తూ వెళ్ళారు. ఎక్కడ ఎలా ప్రాబ్లమ్స్ వస్తున్నా దాన్ని మలుచుతూ మళ్ళీ సురక్షితంగా వెళ్ళడానికి చాలా సహకరించారు స్వామి. ఈ అయ్యప్ప స్వాములకు, ఈ గురుస్వాములకు పాదాభివందనాలు. స్వామి మరి తిను చిన్ను ఈ తినుకుంటా సామి దాన్ని వీడియో పెడతాడు కాదు, దాన్ని వీడియో పెడతాడు ఇట్లా నువ్వే ఇస్తున్నావు ఐడియా. అది వస్తు దొరికితే క్యాప్చర్. నడిచి అలసిపోయా. నాకు 4 డేస్కి వెళ్ళి ఒకటే మోషన్స్ పెట్టినాయి. రోజు 8 times 9 times స్నానం అవుతుంది. అందుకే బయట తినొద్దు. నేను బయట అసలు టిఫిన్ కాదు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, తిరగడం, జ్యూస్లు, గీసులు, పాపం పట్టుకొని ఇట్లా ఆడుకోవడం, ఇట్లాంటి పని. నాకు పాము అంటేనే భయం. ఈరోజు దారిపడి వస్తే మళ్ళీ 3 సార్లు స్నానం చేసిన. చాలా ఎఫెక్ట్గా ఉంది. అందుకని ఇప్పుడు భిక్ష కూడా తక్కువనే తిన్నా. కానీ నడకన యాత్రకు వస్తీని అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర. గురుస్వామి ముందు నడవగా నిండు ఒకసారి దీవించేగా. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర. గురుస్వామి ముందు నడవగా. స్వామి శరణమయ్యప్ప. సియోఎన్ పులిమేడు సత్రం పులిమేడు నిండుగా దీవించేగా. జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా. జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా. కదిలేను కాలి నడకన వేలాది సాములుగా. శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. కదిలేను కాలి నడకన వేలాది సాములుగా. స్వామి శరణమయ్యప్ప. మీరు మనోజ్ స్వామిని చాలా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలానే ఇంకా చాలా వీడియోలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి. ఎవరు తెలుసా? స్వామి ఇంకో నవ్వుపి అన్నారు కదా, మీ అందరిని నవ్వుపిస్తున్నా. చిట్నాడు ఏడువకు చిట్నాడు. మీ అన్న వస్తుంది చిట్నాడు గంటలో ఏడువకు. పాదయాత్రకు రావాలనున్నది. ప్రతి అడుగులో నా ఆదరించేగా గురు సాములెదురు. ఏమైంది బాబు డల్గా కనిపిస్తున్నావు?
ఫీవర్ వచ్చింది, అయ్యా, అవునా? వచ్చింది, జలుబు వచ్చింది, సిలైన్ ఎక్కింది, ఆ, సిలైన్ కూడా ఎక్కింది. జ్యూస్ తాగిండు బాబు, పడుకుండు జ్యూస్ తాగి. కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నేను ఒక వీడియో తీసిన, అంటే అన్న పాదయాత్ర కోసం చెప్పినప్పుడు దేవేందర్ అన్న నేను వస్తాను అని చెప్పిన. శ్రీకాంత్ ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పిన. నేను ఏదో అనుకున్నా, ఉంటుంది కదా నార్మల్, ఒక్కొక్క దగ్గర నార్మల్ ఉంటుందేమో అనుకున్నాను. నీ వీడియో వచ్చింది. స్వామి శరణమయ్యప్ప, ఎండ వచ్చినా వాన వచ్చినా ఏమంటారు వాగ వచ్చినా ఏదో వచ్చినా సరే పాదయాత్ర మాత్రం ఆగదు అన్నప్పుడు ఎంత సింపుల్ అనుకుని రోడ్ మీదకి వచ్చిన. తర్వాత తెలిసింది చాలా డేంజర్ ఇది. అది అడుగులో నా ఆదరించగా గురు సాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి. స్వామి శరణమయ్యప్ప మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మనొక్క రోజులో గురుస్వామి తోడుగుండి గురుస్వామి ఇచ్చిన ధైర్యంతో మనొక్క రోజులో దర్శనం చేసుకోబోతున్నాం. వేణుగోపాల గురుస్వామి ఆశీస్సులు మాపై ఉండాలి. మంచిగా లైఫ్లో అందరం సెట్ కావాలి, నిమ్మలంగా ఉండాలి. స్వామి శరణం అయ్యప్ప బంగారు గుడి ఎట్లయితుందో మేము కూడా అట్లా బంగారంగా ఉండాలని చెప్పి, మా జీవితాలు అట్లా బంగారంగా మెరిచిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. అందరిలోనూ ఉండగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపేగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలో నా సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలో నా సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం యాత్ర సాగాలని మొక్కగా శరణమయ్యప్ప 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 హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు అండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురు స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండ శరణమయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప 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 నీవే
దిక్కు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప తల్లివి నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప గురువు నీవే అయ్యప్ప సకలము నీవే అయ్యప్ప సర్వము నీవే అయ్యప్ప రక్ష రక్ష అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప మారోమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామి అప్ప అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప రక్షితిమప్ప అయ్యప్ప వాళ్ళల్లోన అయ్యప్ప కొల్లల్లోన అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప తల్లివి నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప గురువు నీవే అయ్యప్ప సకలము నీవే అయ్యప్ప సర్వము నీవే అయ్యప్ప రక్ష రక్ష అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామి అప్ప అప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప తల్లివి నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప గురువు నీవే అయ్యప్ప సకలము నీవే అయ్యప్ప సర్వము నీవే అయ్యప్ప రక్ష అయ్యప్ప అయ్యప్ప తల్లివి నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప గురువు నీవే అయ్యప్ప సకలము నీవే అయ్యప్ప సర్వము నీవే అయ్యప్ప రక్ష రక్ష అయ్యప్ప అమ్మేరప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప వచ్చితిమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప తల్లివి నీవే అయ్యప్ప తండ్రివి నీవే అయ్యప్ప గురువు నీవే అయ్యప్ప సకలము నీవే అయ్యప్ప సర్వము నీవే అయ్యప్ప రక్ష రక్ష అయ్యప్ప స్వామియే ఫోటో కట్ అయిపోతుంది చూడు ఇంట్లో వచ్చిన వాళ్ళు రారు జస్ట్ ఇల్లే బాక్స్ అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప వచ్చితిమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప తల్లివి నీవే ఉన్నావో మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మ మణికంఠ పూజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామా అని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మ మణికంఠ భుజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని మాతో వచ్చేదెవరు మాతో వచ్చేదెవరు మాతో వచ్చేదెవరు స్వామియే శరణమయ్యప్ప మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ స్వామి దైవమే అయ్యప్ప 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 అయ్యప్ప
బోల్ హాయ్ హాయ్ ఎందుకు వచ్చిన స్వామి పాదయాత్రకి? స్వామి అడ్వాన్స్ లో బర్త్డే చేసుకున్నాం మా సంతు. థ్యాంక్ యూ సో మచ్. దొంగ సంతు. తోడు ఎవరుంటారని ఏ దిక్కున గానొస్తావయ్యప్ప, ఏ రూపాన నీ వస్తావయ్యప్ప. గాలాలు వచ్చేది చాప క్యా బోల్తే జ్ఞాని భాయ్? సూపర్ బోల్తే ఎందుకు వచ్చినావు? ఎంత లేట్ ఎందుకు వచ్చినావు? ఎన్నిదమ్మా పరిస్థితులు అని అనుకూలంగా లేనందుకు ఇప్పుడు వచ్చిన. నెక్స్ట్ ఇయర్ ఏమంటావు? నిశ్చయం పక్క వస్తాం, పక్కా అంటే పక్కా వస్తాం, 100% వస్తాం. పాదయాత్రలో ఫస్ట్ మేమే ఉంటాం, ప్రతిసారి ఉంటాం, కానీ ఇయర్ మిస్ అయిపోయింది. మనుషులు దొంగతనం చేయడానికి వచ్చాడు. ఈయన మా అరవింద్ కొంగా వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము. నా గుండెల్లో అంతా చూడండి, బండికి దండలు అంటే మెడలు వేసుకోండు. గురుస్వామి వేసింది స్వామి. గురుస్వామి బండ్లకి వేస్తే మీరు బండ్లకి తీసుకొని మేము మెడలకి వేసుకోండి. బండ్లకి ఈ స్వామి ఓరోడి ఇట్లా వేయద్దు స్వామి. మనోజన్ అన్నాడు అన్న ఓరేసి గురుస్వామి బండిలోకి వేస్తే బండిలోకి వెళ్ళి మెడలోకి తీసుకురు. సంత అయితే మారాడు లాస్ట్ ఇయర్. ఈశ్వరనమయ్యప్ప స్వామి, ఈశ్వరనమయ్యప్ప స్వామి. ఇప్పుడు టైం చూసుకున్నామంటే టైం వచ్చేసి 4 అవుతుంది స్వామి. ఇక మాకు మా మనోజనతో నడవడం చాలా ఆనందంగా ఉంది స్వామి. ఇంకా ఇగో మా చాపస్వామి స్వామినా స్వామి, మా స్వామి పేరు గురుస్వామి. దండలు బండికేసి లేదు లేదు స్వామి, ఈ దండ నాకు గురుస్వామి ప్రేమతో వేసింది స్వామి. నేను స్వామి ఇగో మా ఇద్దరు బండికేసంతు అంటే లేదు 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 స్వామి. సరే సరే శిష్యుడు కాదు, ఇలా పెద్ద మనిషి మనోజన నడిపిద్దాం, మనోజన స్వామిని నడిపిద్దాం. స్వామి ఈ దండ ఓరేసిరు స్వామి నాకు. స్వామి చాప ఎప్పుడు నోరు చేసిన అబద్ధాలే చెప్తాడు. ఏం చెప్తాడు? అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఎవరు? చందు. మళ్ళీ స్వామి ఇగో మనోజన అడగండి, చాప అబద్ధం చెప్తుంది స్వామి. చెప్పండి స్వామి, ఈ దండ ఓరేసి స్వామి. మా చాప ఎంత ఉంటుంది నా పక్కన స్వామి, ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు. అన్ని అబద్ధాలే, నోరు తెలిసి అబద్ధాలే అసలు. అట్లాంటి వాడొద్దు స్వామి. ఈ స్వామి పెద్ద దొంగ స్వామి. స్వామి అన్ని దొంగ కోలు ఎత్తుకోయే స్వామి. కాకపోతే ఇక్కడికి వచ్చి నువ్వు ఇప్పుడు బిజినెస్ డల్ ఉంది. దండ ప్రేమతో స్వామి. స్వామి చేసిన ఇప్పుడైతే మనం ఇందాక మనం లంచ్ చేసుకున్నాం, గురుస్వాములకు సన్మానం చేసినాం. అట్లనే మనము వెండిపేరల నుంచి సత్రం సైడ్ అయితే పయనిస్తున్నాం స్వామి. మా స్వామి చాలా చక్కగా నడుస్తున్నారు. టైం 4 అవుతుంది స్వామి. ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది, అయినా కానీ మాకు అయ్యప్ప మాతో ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంగా ఆడుతూ పాడుతూ అందరం సరదాగా వెళ్తున్నాం. ఇట్లా బండ్లు వచ్చినా కానీ మేము సైడ్ జరిగి మరి వెళ్తున్నాం స్వామి. మొత్తం చుట్టుముట్టు మొత్తం చూడొచ్చు స్వామి. మొత్తం కొండలే ఉన్నాయి, కొండల పైన చెట్లు. టీ స్టేట్స్ ఏమంటారు? చెట్టు బాగుంది, నువ్వు అది చూస్తలేవు. ఇవే కావాలి ఇగో ఈ మంచి సామెత వచ్చింది ఇప్పుడు సివిల్. మా జ్ఞాని స్వామి ఈ సంవత్సరం ఇప్పుడే వచ్చిండు. మా శ్రీశ్రమణ మధుస్వామి, మా మణిస్వామి. ఈ స్వామి ఇప్పుడు స్టోరీలో యాడ్ చేస్తలేడు అంటాడు. ఈ స్వామి పేరు కేసీఆర్. ఏం పేరు? కేసీఆర్. విష్ణు స్వామి. తారనక సాయి, ఎంసిపల్ రవి, నవీన్, పృథ్వీరాజ్ స్వామి, ఆచారం పృథ్వీరాజ్, బన్నీ స్వామి, మనీ లాలాపేట్. జరగానా వెహికల్ వస్తున్నాయి. మా షామీర్పేట్ బాను, మా వివేక్ 22, చోటు 46 ఇన్స్టాగ్రామ్ ఐడి. మా శ్రీకాంత్ స్వామి. తాత పేరు భీమయ్య, ఆ పేరు నచ్చుతలే అని చెప్పి చోటు అని పెట్టుకోండు. భీమయ్య జర దియాలి. స్వామి సినిమాపై ఇక్కడ చూడొచ్చు స్వామి. దారి పొడుగున మొత్తం వాటర్ ఫాల్స్, టీ స్టేట్లు ఇట్లా మస్తుగా అనిపిస్తుంది స్వామి.
ఎట్లా ఎంత అద్భుతంగా ఉంది చూడండి స్వామి. కొండలు చుట్టుముట్టు మొత్తం. మరి కాసేపట్లో మనం అడవిలోకి కూడా వెళ్తాం స్వామి. చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్స్ కూడా. మా వాళ్ళు రోడ్డు మీద ఇన్ని రోజులు వైట్ లైన్ లోపల నడవమంటే నడిచారు, ఇప్పుడు వచ్చి రోడ్డు మధ్యలో నడుస్తారు. ఇప్పుడు ఫోన్లు పట్టుకున్నాం ఎక్కడ ఏమన్నా ధైర్యం. మా అండ మా మనోజ్ అన్న, మా గుండె మా వెంకటన్న. మా అరవింద్ స్వామి లాస్ట్ ఇయర్ వచ్చిండు, ఇయర్ బి వచ్చిండు మా ఎంపడ మమ్మల్ని చూడాలనే ఆశతో. మా అరవింద్ అన్న ఉంటే మేము ఎంతో ఆనందంగా చాలా నడుచుకుంటూ వెళ్తుంటే, ఈసారి లేక చాలా బాధపడినాం. కాబట్టి నెక్స్ట్ సారి కంపల్సరీ మాల వేసుకొని పాదయాత్ర రావాలని కోరుకుంటున్నాము. అరవింద్ అన్నతో ఇంకొక 10 మంది అన్న తొలగ రావాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. 500 అంట కొట్టున్నాయి. చూడమా నీతో మొరపెట్టుకుంటున్నా రామయ్యా, మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినపడదా, నిన్ను చూడ. మన అందరు సన్మానం చేసారు, పక్కకు పిలుచుకోరు, ఆయన సన్మానం చేయించుకోరు. రాజాతో సన్మానం చేయలే అని చెప్పి పక్కకు పిలిచి అతను చేయమంటే నేను చేయాలి. రాజాని అప్పుడే వచ్చిండు. రాజాని చాలా తప్పిండు. ఏం వీడియో తీసిరేమో, ఏం తీసిరా రోజు అంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో, కన్నులారా మమ్ము చూడవా, కన్నులను మేయిడిసొచ్చినా, మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము, శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష. క్లియర్గా నువ్వు అడిగినావు. ఇగో మనోజు మన పిల్లలు లాస్ట్లో ఇక అందరం పోదామనా నడువనా, సరే అని ఇక నడుచుకుంటూ వస్తున్నాం మెల్ల. రేపు పులిమేడ కలిసి పోదాం అందరం. మంచిగా 50 మంది ఇట్లా కనిపించాలి ఒకసారి. ఒక్కోడు పోతే వేరు, 50 మంది పోతే వేరు. ఎదురుగోనికి దడనే. స్వామి శరణం. సంతోషం నాయనా, ఎంతటి ప్రేమ, ఎంతటి భాగ్యము. రమ్మని ఈ 2025 సంవత్సరంలో ఎంత ప్రేమ సంపాదించేసినాడని తెలుసా? నాకు ₹1 అవసరం లేదు, నాకు ₹1 అవసరం లేదు. ప్రేమ సంపాదించేసినాడని చాలు. బండి వస్తే బండ్లు వచ్చేది, జీప్లు ఉంటాయి, జీప్లు వచ్చేసేది. ఇప్పుడేది రణగిత యాత్ర రూల్స్ కొంచెం రెగ్యులేషన్స్ అన్ని బయట అడుగుతారు స్వామి, దానికోసం ఒకసారి చెప్పండి మళ్ళా. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గారి గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈరోజు
36వ రోజు స్వామి మా స్వాములు అయ్యప్ప దగ్గరలో ఉన్నామని చెప్పి ఎంతో ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా అడుగులో అడుగేసుకుంటూ మనసులో ఎంతో ఆనందం ఆ అయ్యప్పని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి. ఎందుకంటే ఇంత పెద్ద మహాపాదయాత్ర సికింద్రాబాద్ నుంచి నడవడం అనేది చాలా కష్టమైన స్వామి. మీరంతా కూడా మా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ మీరు నార్మల్గా ఇంటి దగ్గర పొద్దున వాకింగ్ చేసినా కానీ 1 కిలోమీటర్ నడవాలంటే 3600 పైచిలుకు అడుగులు ఉంటాయి స్వామి, లెక్క చేసుకోండి. అట్లా ఎన్నో కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు మా స్వాములు నడుస్తున్నారు. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు, ఆ వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులు మా స్వాములకు అందరికీ కూడా ఉన్నదని చెప్పి, ఇక ముందుకు మాకు 1 రోజు మాత్రమే ఉన్నది అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి. మా స్వాములు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాదయాత్ర డి వేణుగోపాల్ గురుస్వామి గారు మొదటి వ్యక్తి ఆయన పాదయాత్ర రావడం హైదరాబాద్ నుంచి. ఆయనతో పాటు కరీంనగర్ కానివ్వండి, వేములవాడ కానివ్వండి, బాన్సువాడ, నిజామాబాద్, ఇబ్రాహీంపట్నం, మన సిరిసిల్ల, చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రాలు అందరూ కూడా వేణుగోపాల్ గురుస్వామితో నడిచేవాళ్ళు. అదే విధానంగా మేము కూడా ఆయనతో నడిచి మా గురుస్వామి గారు కాలమైనందుకు మేము పాదయాత్ర తీయడం జరిగింది స్వామి. ఈరోజు మాతో పాటు 200 మంది స్వాములు ఉన్నారు. ఎవరికి కూడా ఎటువంటి హాని కాకుండా ఆ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ గురుస్వామి గుర్తుగా ఈ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగించుకోవాలని చెప్పి ఎంతో మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని కోరుకుంటూ, రేపు స్వామి దర్శనం చేసుకున్నాక అందరూ కూడా తిరుగు ప్రయాణం ఎంతో క్షేమంగా వాళ్ళ నివాసానికి చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందం అదే విధానంగా ఈ పాదయాత్ర రావాలంటే నాకు 1 నెల ముందు ఎవరైనా కానీ వాళ్ళ పేరు రాపియాల స్వామి. ఇంతకుముందు జరిగినట్టు కాదు, ఇప్పుడు నెక్స్ట్ పాదయాత్ర 2026లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది స్వామి. అందరి పేర్లు ముందుగా రాసుకొని అందరితో పాటు అందరు ఫ్యామిలీని పిలుచుకొని ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్ళకు ముందుగా మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేసి భిక్ష చేసినాకనే వాళ్ళని టోటల్గా వాళ్ళతో కనుక్కోవడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీతోని స్వామి మీకు ఇష్టమైన మీ స్వామి పాదయాత్ర వస్తూ అంటుండు, వాళ్ళకి తీసుకెళ్ళొచ్చా? ఎందుకంటే స్వామి ఇవాళ హైదరాబాద్ నుంచి ఎన్నో బృందాలు బయలుదేరినాయి స్వామి. ఆల్రెడీ మా ముందుకు మేము 7వ బ్యాచ్ ఇది. మా వెనకాల ఇంకా చాలా బృందాలు ఉన్నాయి. ఈ హైవే రోడ్ పైన నడుస్తాం కాబట్టి మంచి చెడ్డ అనేది ఉంటుంది స్వామి. ఎందుకంటే ఇంట్లో చెప్పకుండా రావచ్చు, చెప్పి రావచ్చు. మా దగ్గరికి వచ్చైతే మా ఇంట్లో ఎల్లుమన్నారని చెప్తున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు హైవే పైన మనం కరెక్ట్ పోయినా మన వెనుకొచ్చేవాడు కరెక్ట్ రాడు, బండివాడు. మనకేమైనా అయితే మన ఇంటి వాళ్ళు ఎంత ఇబ్బందుల పాలవుతారు. అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము నెక్స్ట్ వచ్చే సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం స్వామి. చాలా మంచిగా వాళ్ళ ఫ్యామిలీస్తోని మేము మాట్లాడి వాళ్ళ సొంత నిర్ణయం అయితే లేదు స్వామి, తీసుకోబోయేది లేదు. వాళ్ళ ఇంటి వాళ్ళతో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరైనా మాట్లాడితేనే వచ్చి మాతో తీసుకెళ్తాం స్వామి అయ్యప్ప.
ఎందుకంటే రేపటి దినం ఏదైనా జరిగినా కానీ బాగుండదు. మా మీదకి అయ్యప్ప స్వామి మీదకి ఒక బదలాము. ఆ మాట మేము పడదలుచుకోలే. మేము గత 10 ఏళ్ళ నుండి దాదాపు మేము 10 ఏళ్ళ నుండి పాదయాత్ర చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ 10 ఏళ్ళ ఏ స్వామికి ఎటువంటి హాని కాకుండా స్వామి సంకల్పంతో మా ధైర్యంతో మేము ముందుకు అడిగేసి అందరినీ కూడా ఎంతో క్షేమంగా తీసుకురావడం, తీసుకొచ్చిన స్వాములకు పొద్దున టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, మళ్ళా రాత్రికి టిఫిన్ కానివ్వండి, అలాగే పడుకోవడానికి మంచి ఫంక్షన్ హాల్స్, గుడి, బడి, వాటర్ ఫెసిలిటీ ఉన్న జాగాల వాళ్ళకు విశ్రాంతి కోసం ఎన్నో విధాలంగా ఆలోచించి మీరు అడగండి స్వామి మా ఎంబడి వచ్చిన స్వాములకు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు నాకు మాత్రము అంత తెలియదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు వస్తుంటారు. మాతో పాదయాత్ర చేసిన స్వాములు వేల సంఖ్యలో ఉన్నారు ఈ 10 ఏళ్ళ. దాని గురించని మేము నెక్స్ట్ ఇయర్ గురించి, నెక్స్ట్ సంవత్సరం గురించి ఆలోచన వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడి, ఎందుకంటే స్వామి తప్పుగా ఎవరు కానీ అనుకోవద్దు, అన్యంగా భావించవద్దు. ఎన్నో బ్యాచ్లలో చాలా సంఘటనలు జరిగినాయి కూడా. ఆ దేవుని దయ వల్ల మేము మొక్కేది ఒకటే, ఏ బృందంలో కానీ ఏలా కానీ ఎటువంటి ఇబ్బంది కావద్దు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బందుల పాలవుతారు. అందరం కూడా క్షేమంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేయాలని చెప్పి ఈ శ్రీ ధర్మశాస్త్రం నుంచి కోరుకుంటున్నాం స్వామి. నెక్స్ట్ సంవత్సరం మాత్రం పాదయాత్ర అనేది చాలా ఏరి కోరి స్వాములని, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు ఏంది, ఎవరిని మాత్రం మనం ఏలెత్తి చూపించలేము స్వామి. ఎందుకంటే మాల ఉంటుంది మెడల కాబట్టి. మనం మాల వేసుకొని ఇంత పెద్ద పాదయాత్ర చేసినప్పుడు మనలోవి కొద్దిగానైనా మార్పు రావాలా స్వామి. మార్పు రాకుండా మనం మాల వేసుకొని ఉపయోగం లేదు. మాల ఎందుకు వేసాం అనేది ఎవరికి కూడా అసలు ఆలోచన అవి ఉండదు. అరే స్వామి మాల వేసుకుంటాడు, పోతాడు, దర్శనం చేసుకుంటాడు, వస్తాడు, యథావిధానంగా. అదే చెడు వ్యసనాలు కొంచెం దూరంగా ఉండాలా, బంద్ చేసుకోవాలా స్వామి. అన్నీ కూడా అన్నిటికీ దూరంగా ఉండి మన ఫ్యామిలీని, మన హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది స్వామి. అదే విధానంగా మా వీడియోస్ ఎవరెవరైతే చూస్తారో, మా సాంగ్స్ శ్రీధర్మశాస్త్రయ్య కూడా ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా ఆదరించండి. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. హరిహరన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. నా పేరు వచ్చేసి భరత్ స్వామి. నేను 2 ఇయర్స్ నుంచి పాదయాత్రకి అయితే రావాలి అని అనుకుంటున్నాను. 2 ఇయర్స్ నుంచి అయితే కావడం లేదు. ఇప్పుడు కర్నూలులో మాకు సాయన్న తెలుసు అనమాట. సాయన్న ఇప్పటికీ 4వసారి పాదయాత్ర. సాయన్న కన్సల్ట్ అయిన అన్న వచ్చేసి అన్నతో మాట్లాడదామంటే అన్న ఒకసారి కర్నూలుకి అయితే వచ్చిండు. అన్నతోనే మాట్లాడినాము. అన్న అయితే సరే బేటా నువ్వు రా, నేను చూసుకుంటా అని చెప్పిండు. ఇంకా సరే అని పాదయాత్రకి అయితే మేము అక్టోబర్ 24th అయితే స్టార్ట్ అయినాం కర్నూలు నుంచి. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ స్వామి. అందరూ అనుకుంటారు పాదయాత్రలో ఎట్లుంటుందో ఏమో అని. ఒక్కసారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పాదయాత్ర అనేది. అది నాకు చాలా కోరిక ఉండే.
ఈ వేణుగోపాల్ గురుస్వామి అయితే నేను చూడలేదు స్వామి, వాళ్ళ శిష్యువులు. ఆ స్వామి ఎట్లున్నాడో తెలియదు కానీ వీళ్ళైతే మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి. పెద్దన్న అంటే మాత్రం ఇంకా ఇంట్లో అమ్మ ఎట్లా పెడుతుంది అన్నం, తినకపోతే అన్నం తినదు. అట్లా మా గురుస్వామి ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అని స్వామి చాలా కోషిష్ చేస్తాడు అందరు పెట్టడానికి. ఇంకా మా అన్న అయితే చిన్న ఇంకా డాడీ మాదిరి. ఇంకా అందరు అనుకుంటారు అన్న గట్టిగా మాట్లాడతాడు, తిడతాడు అనేదే ఒకటి ఉంటుంది. అన్న ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంటాడు. పొద్దున లేస్తాడు, స్వాములు ఒక లైన్లో పోతున్నారా లేదా చెక్ చేస్తాడు. చాలా మంచి స్వామి. ఇన్ని హాల్టింగ్స్లో బుక్ చేయడం అంటే మాట కాదు స్వామి. డబ్బులు సంపాదించు స్వామి, కానీ డబ్బులు ఖర్చు పెడతారు చూడండి, వాళ్ళకి పెద్ద గుణం అంటారు. ఇంత పెద్ద సేవ చేస్తున్నారు మళ్ళీ స్వామి. ఆ అయ్యప్ప స్వామి అయితే చాలా బాగా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను స్వామి. నా నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళైతే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రావాలనే కోరుకుంటున్నాను. సేవ చేయడానికైనా రావాలని కోరుకుంటున్నాను స్వామి. ఆ అయ్యప్ప స్వామి దయ, మా గురుస్వాముల దయ స్వామి, అంతే స్వామి. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఓం శరణం చెప్పండి నాయన. స్వామి శరణం, స్వామి శరణం. మేము దాదాపు మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 36వ రోజు కేరళ స్టేటు రావడం జరిగింది స్వామి. శబరిమల అయ్యవారి సన్నిధానికి చేరుకోవడానికి దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం స్వామి. ఇదంతా మా గురుస్వాముల వారి యొక్క సూచనల ప్రకారంగా వారు మమ్మల్ని చాలా మంచిగా తీసుకెళ్తున్నారు. అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు, వారి యొక్క సూచనలు, వారి యొక్క అనుభవాలు తెలుపుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. వాళ్ళు తెలుపుతున్నారు, మేము దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాము. అలాగే స్వామి శరణాలు చెప్పుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ, అలాగే మా గురుస్వాములలో ఇంకో విశిష్టత ఉంది ఏంటంటే, స్వాములు దాదాపు మేము డైలీ 14 గంటల నుంచి 15 గంటలు నడుస్తాం స్వామి. స్వాములు పిల్లలందరూ అలసిపోతారని చెప్పి, కన్న పిల్లల్లాగా చూసుకుంటున్నారు, అలసిపోతారని చెప్పి మధ్య మధ్యలో మా అన్ని గ్రూపులు, ఎన్ని గ్రూపులు ఉంటాయి 200 మందిలో, అంటే ఒక నలుగురు నడుస్తూ ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అందరినీ నవ్విస్తూ, ఎందుకంటే శరణాలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఒక్కోసారి బోర్ ఫీల్ అవుతారు. ఇంటికాడ అమ్మ నాన్నని మిస్ అవుతున్నారని, భార్య పిల్లల్ని మిస్ అవుతున్నారని, అక్క చెల్లెల్ని మిస్ అవుతున్నారని ఫీల్ అలాంటివి కాకుండా, మిత్రులతో కూడా మిత్రులను కూడా మిస్ అవుతున్నాను ఫీల్ కాకుండా, మాతోని ఒక అమ్మలాగా, నాన్నలాగా, ఒక అక్కలాగా, చెల్లెలాగా, ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక దోస్తులాగా మాతో వచ్చి మంచి మజాకులు ఆడిపిస్తాడు. కొంచెం సేపు చూసిన వాళ్ళు కొందరు వీడియోలలో చూస్తూ అనుకుంటున్నారు, అరే మీరు స్వాములా ఎందుకు కొంచెం మజాకు ఆడుతున్నారని 2-3 కామెంట్స్ పెట్టడం జరిగింది. మరి ఇట్లా ఇంతగానో మజాకులు ఆడుతున్నారంటే అది మజాక్గా స్వామి, కేవలం మమ్మల్ని రిఫ్రెష్మెంట్ చేయడానికి కోసం మేము ఎంతో ఉత్సాహంగా ఇంకొంచెం 2 అడుగులు వేసేది 4 అడుగులు వేయడానికి మా గురుస్వాముల గారు మమ్మల్ని ఉత్సాహపరచడానికి ఆ విధంగా చేయడం జరుగుతుంది. నామస్మరణలతో పాటు భజనలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. మరి వాళ్ళకు ఏ విధంగా ఇటువంటి ఐడియా వచ్చిందో తెలియదు కానీ, పెద్ద గురుస్వామి మరి గోపాల గురుస్వామి చేశారో లేదో తెలియదు కానీ, మమ్మల్ని వాళ్ళు చేసిన దానికి రెట్టింపుగా ఇప్పుడు పెద్దన్న కానీ చిన్నన్న కానీ రెట్టింపు చేసుకుంటూ మా అందరికీ మా జీవితంలో ఉన్న ఒక డ్రీమ్ని ఇంత సులభతరంగా చేస్తారని మేము అనుకోలేదు. చేసినందుకు మేము చాలా కృతజ్ఞతలము. అలాగే వారిద్దరికీ పాదాభివందనములు. అలాగే మా శ్రావణన్న కూడా ఆయన వంతు సహకారంగా మన హనుమంతు ఇద్దరిని, మా పెద్ద అన్న స్వాములను ఇద్దరిని, రామలక్ష్మణులు అంటే మా శ్రావణ స్వామిని హనుమంతుడు అంటారు. వెనుక నుంచి అన్నీ నడిపిస్తుంటాడు. ఇక మా గరుడ మనోజ్ స్వామి గరుడ లాంటాడు, అందరినీ డేగలాగా అందరినీ కవర్ చేస్తుంటాడు. దాదాపు సింహం స్వామి శరణం. అందరికీ మంచి ఈ యొక్క పాదయాత్ర శుభం జరగాలని, వారి యొక్క కోరికలు నెరవేరాలని, ప్రతి సంవత్సరం ఈ యొక్క పాదయాత్రలో భాగం కావాలని, అలాగే మేము పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్లస్ మరియు ఆటలో ఉన్నప్పుడు ఎంతోమంది స్వాములు అలసిపోతారు. వాళ్ళ అలసట తీర్చడానికి అయ్యప్ప భజనలు చేసే విధంగా మా సింగర్ శివస్వామి ఉన్నారు. ఆయన ఎంత ఉత్సాహపరుస్తారంటే పడుకున్న స్వామి కూడా లేచి ఆటలాడుతూ పాటలు పాడతాడు. అంత ఉత్సాహపరుస్తూ మా అందరినీ ఏదో విధంగా దైవ సేవలో ఒక ముందుకు భాగంగా వెళ్ళే విధంగా చూస్తారు. ఈ యొక్క అదృష్టాన్ని మాకు కల్పించిన గురుస్వాములకు, మమ్మల్ని కన్న తల్లిదండ్రులకు అందరికీ నమస్కారములు, ధన్యవాదములు. స్వామి శరణం. ఇంకోసారి పాదయాత్ర ఉంటే ఎవరైనా రావాలని కోరుకుంటే ఇటువంటి మహాపాదయాత్రలోనే
శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్రలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వామి శరణం, స్వామి శరణం. మా గురుస్వామి గారు మాట్లాడుతుంటే ఎప్పుడైనా పడుకున్నప్పుడు అక్కడ నుంచి ఆవాజ్ వినబడదు అనుకో, ఆ సేమ్ రియల్ స్టార్ శ్రీహరి ఉంటుండే సేమ్ అదే గొంతు. అరే ఈయన చూసాడు కాపీ కొట్టి డైలాగ్ వర్షన్ నేర్చుకునేమో అనిపిస్తుంది నాకు ఎప్పుడప్పుడు. సేమ్ డైలాగ్ తెలియదు, సేమ్ డైలాగ్ తెలియదు. మొన్న మాట్లాడాడు, అరే ఇక్కడ ఎవరా దారికారు అనుకుంటురా, నాకంటే దారికారు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి. అంటే ఓ తండ్రిలా అందరిని హెచ్చరించిండు. ఎందుకంటే లైన్లో పోవట్లేదు, ఫోన్లలో మాట్లాడతారు అని చెప్పి ఒక హెచ్చరించడం జరిగింది. సేమ్ డైలాగ్ డెలివరీ రియల్ స్టార్ శ్రీహరి ఉండుంటే, అరే నాకు ఎప్పుడు నాకు వాయిస్ బాగాలేదు, జర రా వెంకటన్నా జర రా, నాకు డైలాగ్ డెలివరీ వెనక నుంచి డబ్బింగ్ చెప్పమంటుండే. సేమ్ అదే డైలాగ్. స్వామి శరణం, స్వామి శరణం. తెలుసా అవును నిజం సార్. నేను రియల్ చెప్తాను. మా అన్న నన్ను జుడ్నీకి వచ్చారు స్వామి ఆ? స్వామి మా అత్తగారు అచ్చా చూసారు, వెళ్ళిపోయారు. సార్ ఆల్రెడీ వాళ్ళ పిల్లలు కొంతమంది మనకు పరిచయం. ఓకే. అరే వెంకటేష్ యాదవ్ పలానా హాస్పిటల్లో ఉంటాడని చెప్పిన. సేమ్ శ్రీహరి లాగా ఉంది సౌండ్. సార్ ఈయననే కావాలి మా ఇంటి అల్లుడు అయితే అన్నట్టుండే కథ అప్పుడు. ఇప్పుడు ఆ విషయం గుర్తొస్తుంది పాతది. ఓకే ఓకే. నిజంగానే ఉంది సార్ అది. నేనేమో ఆయన చెప్తే చెప్పన్నా బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఇది చూసుకుంటే అయ్యప్ప గుడి పైన కొత్త గట్టీర స్వామి పాత గుడి ఉండే. ఇది ఇప్పుడు ఇంతకుముందు గతంలో మా గురుస్వామి గారు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అందరినీ కూడా ఇక్కడ మంచిగా స్వామి చూడండి గదస్తంభం కనిపిస్తుంది చూడండి. స్వామి శరణం. మా గురుస్వామి గారు అందరికి కూడా ఇక్కడనే అందరు నైట్లో ఇక్కడనే పడుకోవడానికి ఇక్కడ టిఫిన్ అరేంజ్ చేసి ఇక్కడ నుంచి పొద్దున ముంగట చెక్ పోస్ట్ వస్తుంది స్వామి, రైట్కి మారుతాం మనం. అక్కడ కొబ్బరికాయ కొట్టి పొద్దున 4 గంటలకు కూడా అందరినీ పంపిస్తుండే అక్కడి నుంచి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ మనము సత్రం దగ్గర ఇవాళ అందరం కూడా అక్కడ విశ్రాంతి తీసుకొని నైట్లో రాత్రికి వెళ్తున్నాం. కానీ ఆ రోజు ఇక్కడి నుంచి నడిపిస్తుండే పొద్దున. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సన్నిధానం పోతుండే డైరెక్ట్ పులిమేడ అంతా నడుచుకుంటా. ఎంత లాంగ్ అవుతుండే తెలుసా ఇది దూరం. ఇయర్ మనం సత్రంలో పెట్టినాం హాల్ట్. చాలా అంటే చాలా ఉన్నది ఈ పాదయాత్ర. తెలుసుకోవాలంటే ఓపిక ఉండాలా. స్థానం మెయిన్. మనిషికి మంచి బతుకు తెరని నేర్పిస్తుంది ఈ పాదయాత్ర. ఎవరితో ఎట్లా ఏంది అంటే అనేక రకమైన మనుషులు వస్తారు ఇంట్లో, ఎక్కడెక్కడి నుంచో. వీళ్ళందరినీ అర్థం చేసుకోవాలంటే బ్రెయిన్ మనది పెద్దగా ఉండాలన్నా చిన్నగా ఉండాలన్నా? శాంతంగా ఉండాలి, విశాలంగా ఉండాలి హృదయం. బ్రెయిన్ కూడా నిమ్మలంగా ఉండాలి. అది ఎవరెవరో గరం చేస్తుంటారు, ఇంకోటి చేస్తుంటారు. స్వామి శరణం, స్వామి శరణం స్వామి. అలాగే చాలామంది ఈ సంవత్సరం అయితే మా బృందానికి 2025 ధర్మశాస్త్ర పాదయాత్ర బృందానికి దాదాపు 19 మంది కన్యాస్వాములు రావడం జరిగింది స్వామి. అందరికీ నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే రావాలి, ఇంకా ఎక్కువ రావాలి. కన్యాస్వాముల బలం మాకు ఎంతో కనబడుతుంది ఈ సంవత్సరం. దాదాపు ఈ సంవత్సరం మొత్తం నీడలనే వచ్చినాం, ఏదో పాము నీడలో వచ్చినట్టు వచ్చాము స్వామి. దాదాపు ఎటువంటి ఎండ వాన చిన్న వచ్చినాయి, కానీ మరీ అంతగా ప్రతి సంవత్సరం వచ్చే అంతగా లేదు. మరి 19 మంది కన్యాస్వాములు రావడం జరిగింది, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే నేను ఒక కన్యాస్వామిని ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం వస్తే సంతోషం, కానీ వచ్చే ముందు ఒక 11 రోజులు కానీ ఒక 21 డేస్ కానీ మీకు వీలైతే 48 డేస్ ముందు మాల వేసుకొని ఒక నియమ నిబంధనలు ప్లస్ మాల ఎందుకు వేసుకుంటున్నాం, మళ్ళీ ఒక మనం పూజా విధానం, అంగపూజ అంటే ఏంటి, అష్టోత్తరనామాలు ఏంటి, విఘ్నేశ్వరుడికి అష్టోత్తరనామాలు ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరనామాలు ఉంటుంది, అయ్యప్ప స్వామికి అష్టోత్తరనామాలు ఉంటుంది, ప్లస్ వాళ్ళ అంగపూజలు ఉంటాయి, ప్లస్ ఇంకా వాళ్ళ నమస్కార మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ నేర్చుకొని దాదాపు నియమ నిబంధనలు అన్నీ తెలుసుకొని వస్తే ఈ పాదయాత్ర ఎంతో మంచిగా ఉంటుంది స్వామి. ఎందుకంటే
ఇక్కడ ఈ పాదయాత్రలో మనకు అన్నీ అనుకూలించవు. కనీసం ఒక్కోసారి దేవుడికి పూలు పెడతామంటే కూడా ఈ అడవిలో మనకు పూలు దొరకవు. దేవుడిని అలంకరించుకుందామంటే కూడా మనకు వాటర్ దొరకవు ఒక్కోసారి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఈ పాదయాత్రలో సులభం కాదు. కావున నేను చెప్పే ఒక రిక్వెస్ట్ ఏంటంటే గురుస్వాముల వారి ఆచరణ ఆజ్ఞ ప్రకారం మాట చెప్తున్నాను ఏంటంటే నెక్స్ట్ టైం కన్యస్వాములు వస్తే దాదాపు 11 రోజులు ఇంటికాడ సన్నజనంలో మీరు పూజలు చేసుకుంటూ దాదాపు పూజా విధానం తెలుసుకొని రావాలని కోరుతున్నాను. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి అయితే మనకు చూడొచ్చు సత్రం బోర్డు కూడా కనిపించింది స్వామి. ఈ రూట్లో వెళ్తున్నాం మనం. అప్పటి నుంచి మనం సత్రం అని మాట్లాడుకుంటున్నాము. మొత్తానికి అయితే సత్రం రూట్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మా సత్రంకి. స్వామి శరణమయ్యప్ప. చాలా దట్టమైన అడవి స్వామి, చూడండి ఒకసారి మీరు కానీ ఎంతో మనశ్శాంతి ఉంటుంది ఇక్కడ. ఎన్నో జీవితాల్లో కష్టాలన్నీ వదిలిపెట్టి ఇక్కడ నివసించడానికి ప్రయత్నం చేయండి. పాదయాత్రలకు రావండి. తెలుగు కోసం ఒకటి నొక్కండి. చక్కెర తీసుకొని నాకంటే షుగర్ ఎక్కువైపోతుంది. తేనె తీసుకోండి. పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష. ఎన్నిళ్ళ సంకల్పము గాని కోరిక తీరిందో. స్వామి శరణమయ్యప్ప. మనం మొత్తం కాఫీ తోటల మధ్యలో అయితే నడుస్తున్నాము. చూడొచ్చు మొత్తం జంగల్ లాగా ఉంది. మన స్వాములందరూ వస్తారు స్వామి, క్లియర్ చూడొచ్చు. మనకు చూడండి స్వామి, తోవ ఇంతనే, దీనిలోనే నడచాలి. లే మారుతుంది మంగళం. గడ్డ వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము. ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవ. స్వామి శరణమయ్యప్ప. వెనకాల చూడొచ్చు మా గుడ్రాం అనగా శ్రీకాంత్ రెడ్డి. నీ పాదయాత్రనే ఆపరు. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో. కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము. పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి. పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము. పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి. జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే. ఎంత దూరం ఉన్నా కానీ మేము ఉన్నానంటాడే. గురుస్వామి లేనిదే గుడ్డి విద్య. ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో. అట్లనే అడవిలో ట్రెక్కింగ్ చేసుకుంటూ మా స్వామితో నడుచుకుంటూ మనం యాత్ర అయితే చేస్తున్నాం. అలా మిస్ అయిపోయినావు శ్రీకాంత్. నీకు ఊకే బోనాలు ఎత్తుండే కదా, డనుకుట సౌండ్ ఉంటుండే. స్వామి శరణమయ్యప్ప. చుట్టుముట్టు అయితే చూడవచ్చు స్వామి. మొత్తం మనకి చుట్టుముట్టు మొత్తం కొండలే కనిపిస్తున్నాయి స్వామి. మొత్తం మంచిగా ఉంది సార్. మొత్తం ఈ టైం ఇప్పుడు ఎంత టైము 5:30 మంచిగా ఉంది స్వామి. చాలా చల్లగా ఉంది స్వామి. కానీ మాకు చెమటలు వస్తున్నాయి స్వామి. అష్ట కష్టాలు పడి మా గురుస్వామి అని మాతో నడుస్తున్నాడు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చుట్టుముట్టు అయితే మొత్తం మంచుతో నిండిపోయి ఉన్నాయి స్వామి కొండలు. మనమైతే ఈ రూట్లోనే వెళ్తున్నాము. అడవి తీరానా ఏ కొండలున్నావో. ఇక్కడైతే సత్రం బోర్డు అయితే పోయింది స్వామి. మనం ఇప్పటి నుంచి మొత్తం మట్టి రోడ్ వచ్చేస్తుంది. చూడండి డాంబర్ రోడ్ అయిపోయింది. ఇక మట్టి రోడ్లోనే ఉంటుంది స్వామి మొత్తము. సత్రం సైడ్ అయితే పయనిస్తున్నాం. మా గురుస్వామితో పయనిస్తున్నాం. అట్లానే మన స్వాములందరూ ఇక్కడనే ఉన్నారు. అడవిలో పాడుతూ అయితే నడుస్తున్నాం స్వామి. ఇక్కడ చూసినాడైతే మొత్తం మట్టి రోడ్ ఉంది చూడండి స్వామి. అలానే
అలానే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఈ టైంలో ఇక్కడ నడుస్తున్నప్పుడు వర్షం అయితే పడ్డా స్వామి. ఈసారి అయితే మా లక్కు బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం లైట్గా వర్షం అయితే పడినుండే. ఇప్పుడైతే వర్షం అయితే ఏం లేదు. ఇలానే రేపు కూడా వర్షం పడకుండా మాకు ఆ పులిమేడ నడిపించి అయ్యప్ప దర్శనం చేపిస్తే సంతోషం స్వామి. ఎందుకంటే చాలా కష్టమైనది ఈ మార్గము. ఇంతెంత గుంతలు, ఇంతెంత రాళ్ళు, చాలామంది మనుషులకు అయ్యేది లేదు. ఒక్కోసారి కార్లు నిలబడ బోల్టాలు పడతాయి. అట్లాంటిది మన కాళ్ళు ఎక్కడి నుంచి నిలబడతాయి స్వామి. చాలా టఫ్ క్షేత్రం అనేది. ఒక గురుస్వామి ఎంపడ వస్తేనే మాత్రమే ఇవన్నీ జాగ్రత్త మీరు చేసుకోగలుగుతారు. సొంత నిర్ణయాలకు పోవద్దండి. పోయినారంటే మాత్రం చాలా బాధపడతారు. పులిమేడ మంచిగా నడవండి, ఇది మంచిగా నడిచి అయ్యప్పని దర్శనం చేయండి. చాలా కఠినమైన దారి ఇది. ఇంత కఠినంగా మనం నడవాలంటే చాలా కష్టం. చూపియాను ఒకసారి ఈ రాళ్ళు, రప్పలు, మన పాదం ఎంత ఉంటుంది, ఈ రాళ్ళు ఎంత ఉంటాయి, మన ప్రాణం ఎంత. కానీ మనం ఎన్ని దానిలకు తెగించి అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నాం. అయ్యప్ప అనుగ్రహించి వచ్చిన పాదయాత్ర వచ్చిన సాములని, మాలలేసిన సాములకి, దీక్ష చేసిన సాములకి అందరినీ కనికరించాలని ఆశిస్తున్నాను స్వామి. తెలుస్తుంది లేదంటే ఏడ తెలుస్తుంది, ఎవరు చెప్తారు నీకు ఇంత నీట్గా. మా మనోజన ఉన్నందుకే నీకు నీట్గా రాళ్ళు, గుంటలు, గుట్టలు, ఎక్కడ ఆల్టింగ్ దొరుకుతుంది, ఎక్కడ దొరకదు అని ప్రత్యేకంగా నీట్గా అన్ని వీడియో తీసి చెప్తున్నాడు. మన యాత్ర అంతా వదులుకొని వీడియో పైన కాన్వర్సేషన్ పెట్టి చేస్తున్నాడు. ఇంత కష్టం ఎవరి తరం కాదు ఇది. ఎక్కడ ఎంత పరిస్థితి ఇది, చాలా కష్టమైనది ఇది. ఎవరు గాలి ఆడని పరిస్థితి, చాలా కష్టం. ఎట్లా అనిపిస్తుంది? బాధ అవుతుంది. ఇంకా ఈ పాదయాత్రలో నేను లేనని చెప్పి ఒక ఫీలింగ్ అయితే గట్టిగా ఉంది. మేమైతే చాలా మిస్ అయినాం. ఈ విషయంలో స్వామి అంటే ఎట్లా అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తుండే, ఎక్కువ మాట్లాడుతుండే, ముందుకు సాగుతుండే ఇట్లా. ఇంకా చూసా ఏం సౌండ్ వచ్చింది అంటే నా చీకటి అయినా కదా వెళ్తురు వచ్చిందా లేదా ఈసారి? వచ్చింది. మన ఎవరు చేసి వెళ్తారు మనిషినా. స్వామి ఈ దారిలో మేము నడుస్తున్నాం. అలానే ఈ దారిలో జిప్సీలు కూడా వెళ్తున్నాయి స్వామి, చూడొచ్చు క్లియర్గా. మా శివస్వామిని ఇద్దరిద్దరు పట్టుకొని మరి తీసుకొని వస్తారు. అంటే అయ్యప్ప విగ్రహం ఎత్తుకున్నాడు కాబట్టి రోడ్డు అనేది కొంచెం మంచిగా లేదు స్వామి. మొత్తం రౌతులతో నిండిపోయి ఉంది కాబట్టి బ్యాలెన్సింగ్ కోసం ఇంత ఫారెనర్స్ ఉన్నారు చూడండి స్వామి. చాలా మంది అయితే ఇట్లా వస్తుంటారు. ఆకాశమే హద్దుగా వేణుగోపాల గురుస్వామి దైవమే స్వామి శరణమయ్యప్ప. రాత్రి వాడిన పాట గురుస్వామి కోసం నాకు పొద్దున ఫోన్లు వచ్చినాయి. కళ్ళకు నీళ్ళు వచ్చి ఏడ్చుకున్నారంట స్వామి. అయ్యప్ప మనకు కట్నం పెట్టలేక నేను అదే పెద్ద కట్నం. ప్రాణం పోయినా నా కట్టే కాలేంత అదే పాడవాడు జీవమ్మ. శరణమయ్యప్ప నికంఠ దైవమే వేణుగోపాల గురుస్వామి దైవమే స్వామి శరణమయ్యప్ప. గురుస్వామి నీవు ఎక్కడున్నావు రావయ్యా, నిన్ను దలిచి కాలి నడకన నేను వచ్చినమయ్యా స్వామి శరణమయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి సృష్టించినటువంటి ఈ బంగారు బాట మా గురుస్వామితోనే నడుచుకుంటూ మా గురుస్వామి జ్ఞాపకార్థంగా పాటలు పాడుకుంటూ ఈ పాదయాత్రని సాగిస్తున్నాం అయ్యప్ప. ఈ రోజుకైతే మన 36వ రోజు. స్వామి శరణమయ్యప్ప. గురుస్వామి నీవు ఎక్కడున్నావు రావయ్యో, నిన్ను దలిచి కాలి నడకన మేము వస్తున్నామయ్యా, నీవు ఎక్కడ ఉన్నావు రావయ్యా, ఏ కొండలో ఉన్నావు నీవయ్యా, నిన్ను దలచి కాలి నడకకు వస్తున్నా, నీవు ఎక్కడున్నావు రావయ్యా, ఏ కొండలో ఉన్నావు నీవయ్యా, దారి తెలియక నేను ఎక్కడున్నాను, 5 కొండల్లో నా ఏ దారిన వస్తావో, నీవు చూపిన పాదయాత్రగా నేను వస్తున్నాము. గురుస్వామి నీవు ఎక్కడున్నావు రావయ్యో, నిన్ను దలచి
యాత్రగా మేము వస్తున్నాము. ఓ జీవమా ఇది మాయాలోకమా, ఓ జీవమా ఇది మాయాలోకమా, ఓ జీవమా ఇది మాయాలోకమా, ఓ జీవమా ఇది మాయాలోకమా. ఎవరి కొరకు ఈ జననం, ఎందు కొరకు ఈ గమనం, ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ జీవమా నా ప్రాణదీపమా. తల్లిదండ్రికి మాటిచ్చి కన్న తండ్రిని వదిలిపెట్టి యాత్ర చేసిన కాలినడక వచ్చిన, ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ జీవమా నా ప్రాణదీపమా. నిన్ను కాలినడకనే చేసిన పాదయాత్రనే వచ్చిన, కాలినడకనే చేసిన పాదయాత్రనే వచ్చిన, కాలినడకమే చేసిన పాదయాత్రగా వచ్చిన, కాలినడకనే చేసిన నేను పాదయాత్రనై వచ్చిన. ఓ జీవమా ఇది మాయాలోకమా, ఓ జీవమా ఇది మాయాలోకమా, ఓ జీవమా ఇది మాయాలోకమా, ఓ జీవమా ఇది మాయాలోకమా. నా కన్న తల్లికి మాటిస్తి కన్న తండ్రిని వదిలొస్తి, కాలినడకతో పాదయాత్ర చేసిన, కాలినడకతో పాదయాత్ర చేసిన. కన్న తల్లికి మాటిస్తి కన్న తండ్రికి వదిలొస్తి, కాలినడకతో పాదయాత్ర చేసిన, కాలినడకతో పాదయాత్ర చేసిన, కాలినడకతో పాదయాత్ర చేసిన. కన్న తల్లి గుర్తొచ్చేగా నాకు కడుపు నిండా కలయ్యేగా, కన్న తల్లి గుర్తొచ్చేగా నాకు కడుపు నిండా కలయ్యేగా, మా కన్న తల్లి గుర్తొచ్చేగా నాకు కడుపు నిండా కలయ్యేగా, కన్న తల్లి గుర్తొచ్చేగా నాకు కడుపు నిండా కలయ్యేగా. ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ జీవమా నా ప్రాణదీపమా. కన్నా తండ్రికి మాటిస్తి నేను మారుతానని, జీవిత భాగ్యమే నీవు అనుకుంటిగా, జీవిత భాగ్యమే నీవు అనుకుంటిగా. నా జీవితమంతా నీవే అనుకుంటిగా, నా జీవితమంతా నీవే అనుకుంటిగా. ఓయమ్మా ఇది చీకటి రాజ్యమే, ఓయమ్మా ఇది కలికాల శాపమా, ఓయమ్మా ఇది చీకటి రాజ్యమే, ఓయమ్మా ఇది కలికాల శాపమే. కడప దాటి బయటికెళ్తే అమ్మ ఎక్కడున్నావని అడగరే, బయటికెళ్తే అమ్మ ఎక్కడున్నావని అడగరే, కడప దాటి బయటికెళ్తే అమ్మ ఎక్కడున్నావని అడగరే, కడప దాటి బయటికెళ్తే అమ్మ ఎక్కడున్నావని అడగరే. ఇంట్లో పైసా బాధలు వస్తే అమ్మ నీవే దిక్కని అంటారే, వస్తే అమ్మ నీవే దిక్కని అంటారే. పైసకున్న విలువ నీకు లేకపాయే ఓయమ్మా, ఆ లక్ష్మీ దేవత ఆడ జన్మని కదమ్మా, లక్ష్మీ దేవత ఆడ జన్మని కదమ్మా, ఆ లక్ష్మీ దేవత ఆడ జన్మని కదమ్మా. స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తల్లిదండ్రులని తల్లిదండ్రులాగానే చూడాలి స్వామి. పెళ్ళైనాక మారొద్దు.
అందరు మనం సృష్టించిన మానవ జన్మ ఒకటే. ఏ టైంలో టైం ఎట్లుంటుందో ఎట్లా పోతుందో తెలియదు సార్. అందుకనే మనకున్న తల్లిదండ్రులని ఎల్లప్పుడూ ఎట్లయితే మనం గర్భం 9 నెలలు గర్భంలో ఎట్లయితే కొట్లాడుకొని తన్నుకొని వచ్చినామో పురిటి నొప్పుల బాధ మన కన్న తల్లికే తెలుసు. కాబట్టి తల్లిదండ్రులని ఎప్పటికైనా మన ప్రాణం ఎంతనో మన తల్లి కూడా అట్లనే చూసుకోవాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. పురిటి నొప్పుల బాధపడ్డావో ఓయమ్మో, ఎన్ని జన్మల పుణ్యము నీకు పుట్టినమో, ఎన్ని జన్మల నీకు పుట్టినమో, ఎన్ని జన్మల పుణ్యము నీకు పుట్టినమో, ఎన్ని జన్మల పుణ్యము నీకు పుట్టినమో. ఓయమ్మా ఇది చీకటి రాజ్యమే, ఓయమ్మా ఇది కలికాల శాపమా, ఓయమ్మా ఇది చీకటి రాజ్యమే, ఓయమ్మా ఇది కలికాల శాపమా. సంసార సుఖమున మరిగి తల్లిదండ్రులనే మరిచినారే, సంసార సుఖమున మరిగి తల్లిదండ్రులనే మరిచినారే, సంసార సుఖమును మరిగి తల్లిదండ్రులనే మరిచినారే, తల్లిదండ్రులనే మరిచినారే. కన్న కొడుకులే నిన్ను దూరం చేసేవోయమ్మా, ఈ సృష్టికి జీవము పోసినందుకే శాపమా, ఈ సృష్టికి జీవము పోసినందుకే శాపమా. శరణమయ్యప్ప. ఈ సృష్టికి జీవం పోసింది అమ్మ స్వామి. ఎందుకంటే కన్న కొడుకులే నిన్ను దూరం చేసేది ఓయమ్మ అని ఎందుకు లేనంటే చాలామంది చాలా రకాలుగా మారిపోతారు స్వామి. పైసలు ఇస్తారు ఒక రకంగా, తల్లిదండ్రులు ఉన్నా కూడా అనాథాశ్రమం వదిలేస్తున్నారు స్వామి. ఇట్లా ఎవరు చేయొద్దు. మన మానవ జన్మం ఎత్తింది అదే మనకు ఒక గొప్ప వరం స్వామి. ఆ మానవ జన్మం నిలబెట్టుకున్నాడు మగవాడని నేను చెప్తున్నా స్వామి. వీడియో ద్వారా ఎవరు తప్పు అనుకోవద్దు. స్వామి శరణమయ్యప్ప. నీవు కష్టపడ్డ అన్నం మెతుకులో నీకు విలువనే లేకపాయనే, కన్న తండ్రి లేకపోయినా నీవు తండ్రిలాగా చూస్తారే, నీవు కష్టపడ్డ అన్నం మెతుకులో నీకు విలువనే లేకపాయనే, నీవు కష్టపడ్డ మెతుకులో నీకు విలువనే లేకపాయనే, కన్న తండ్రి లేకపోయినా మీరు తండ్రిలాగా చూస్తారే, తండ్రి లేకపోయినా నీవు తండ్రిలాగా చూస్తారే. అన్నదాశ్రమమి నీకు దక్కు చేసే ఓయమ్మా, ఈ సృష్టికి జీవము పూసినందుకే శాపమా, ఈ సృష్టికి జీవము పూసినందుకే శాపమా, ఈ సృష్టికి జీవము పూసినందుకే శాపమా. అనాథాశ్రమమి నీకు దిక్కు చేసే ఓయమ్మా, ఈ సృష్టికి జీవము పూసినందుకే శాపమా. నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి, శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా. నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే, అడవి దారిలో జలిగలు మా రక్తాలను వించే. స్వామి శరణమయ్యప్ప. చూడొచ్చు స్వామి, ఇప్పుడు ఒక కొండలు ఎంత క్లియర్ అనిపిస్తుండే. ఇప్పుడు ఎట్లా సాయంత్రం అవుతుంది, అంతా స్మోక్ వచ్చేస్తుంది, మంచు 6 అవుతుంది. టైం చూడొచ్చు, చూసిరా టైం 6 అవుతుంది. ఎట్లుంది వెదర్, ఎట్లా అయిపోతుంది, అంతా మంచు వచ్చేస్తుంది స్వామి. చూడొచ్చు మన స్వాములు అనేది అందరు నడుస్తున్నారు, పాదయాత్ర చేసుకుంటా మంచిగా పాట పాడుకుంటా భజన చేసుకుంటా అందరూ అయితే వస్తారు స్వామి. చూడొచ్చు అందరు ఎంజాయ్మెంట్ చేసుకుంటా అయితే చేస్తారు స్వామి. సత్రంకి అయితే పోతున్నాం ఆల్మోస్ట్. శ్రీరామచంద్ర భగవానికి కబీ రామ్ బన్ కే జాతరంట అయ్యప్ప, ఆట పాటలతో సంబరాలు అయ్యప్ప, ఆభరణాల
జాతరంట అయ్యప్ప ఆట పాట సంబరాలు అయ్యప్ప ఆభరణాల జాతరంట అయ్యప్ప ఆట పాటాలతో సంబరాలు అయ్యప్ప వచ్చింది కానీ మర్చిపోయిన పాట మళ్ళీ అరే శ్యామా సుందరి వంటి వాలే ఓ మురళి వాలే శ్యామా సుందరి వాలే ఓ మురళి వాలే శ్యామా సుందరి వంటి వాలే ఓ మురళి వాలే శ్యామా సుందరి వాలే ఓ మురళి వాలే ఓ మురళి వాలే ఓ పనితి వాలే ఓ మురళి వాలే ఓ పడితి వాలే ఓ మురళి వాలే ఓ పనితి వాలే ఓ మురళి వాలే ఓ పడితి వాలే చూడమ్మా యశోదమ్మ మీ వాడి అల్లరే చూడమ్మా యశోదమ్మ మీ వాడి అల్లడే చూడమ్మా యశోదమ్మ మీ వాడి అల్లరే చూడమ్మా యశోదమ్మ మీ వాడి అల్లడే మావాడు మా ఇంట్లో లేడే ఓ బామలారా మావాడు మా ఇంట్లో లేడే ఓ బామలారా ఓ బామలారా ఓ చెలియాలారా ఓ బామలారా ఓ చెలియాలారా ఓ బామలారా ఓ చెలియాలారా ఓ బామలారా ఓ చెలియాలారా మావాడు మా ఇంట్లో లేడే ఓ బామలారా మావాడు మా ఇంట్లో ఏ శరణమయ్యప్ప స్వామి పోతాప్పుడు చూడొచ్చు చిన్న వాటర్ ఫాల్స్ అయితే దాకింది మనకి ఎంత మంచిగా ఉందో చూడొచ్చు మీరు అనేది ఏవో కనిపిస్తున్నాయా స్వామి ఏవో ఎంత మంచి వస్తున్నాయి నీళ్ళు మన స్వాములు అనేది అందరు ఫొటోస్ దిగుతుర్రు స్వామి చూడొచ్చు ఎట్లా మంచిగా వ్యూ అనేది ఎంజాయ్ చేస్తుర్రు స్వామి చూడొచ్చు స్వామి ఎంత మంచి వ్యూ ఉంది ఎంత మంచి వెదర్ ఉంది చూసిరు కదా స్వామి ఈ కొండలలో నడుస్తుంటే ఇట్లాంటి రోడ్ పైన ఇట్లాంటి వ్యూ బి వచ్చింది నా బోనం తడిసే రానైనా నీకోసమే చూస్తున్నా. చూడొచ్చు స్వామి మన స్వాములు అనేది ఎంత మంచిగా వాటర్ ఫాల్ గుడిలో ఉంటాడు దేవుడు గురుస్వామి దైవమే స్వామి దైవమే గురుస్వామి దైవమే గురుస్వామి దైవమే స్వామి చూడొచ్చు స్వామి ఇట్లా పోతాప్పుడు మనకు దారిలా నీళ్ళనే దాకినాయి ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనేది దాకినాయి చూడొచ్చు అందరు మంచిగా క్రాసింగ్ అనేది చేస్తుర్రు ఇక ఎంత మంచిగా అనేది పోతుర్రు అందరు మంచిగా చూడొచ్చు స్వామి అందరు స్వాములు అంతా పాట ఆడుకుంటా భజన చేసుకుంటా అనేది అయితే పోతుర్రు స్వామి చూడొచ్చు స్వామి ఇలా పోతాప్పుడు దారిలో ఏం షాప్లు లేకపోతే మన స్వాములు ఒక బూందీ ఫ్యాక్టరీ కోసం ఎట్లా కొట్లాడుకుంటారు స్వామి శరణమయ్యప్ప స్వామి చూడొచ్చు ఆ కొండలు ఎంత మంచిగా అనిపిస్తుండే ఇప్పుడు చూడొచ్చు ఈ కొండల ఎంత మంచిగా అనిపించింది మనకేం క్లారిటీ అనేది కనిపిస్తలేదు పైన చూడొచ్చు అంతా వైట్ మన స్వాములు అనేది ఒక బూందీ ప్యాకెట్ కోసం ఎట్లా కొట్లాడుకుంటారు చూసిరా స్వామి ఇక్కడ షాపుల్లో ఏం లేవు ఇగో మన ఫస్ట్ శ్రీకాంత్ అనే కొట్లాడుకుంటుంది స్వామి శ్రీకాంత్ ఎంత తిన్నో బూందీ కొంచెం కొండలు అనేది ఎట్లా అనిపిస్తున్నాయి మనకి ఫస్ట్ అనేది వచ్చేటప్పుడు ఎంత క్లారిటీగా అనిపిస్తున్నాయి ఇప్పుడు అనేది చూడొచ్చు అంతా మంచుతో అనేది నిండిపోయినాయి ఎట్లున్నాయి చూసినారు స్వామి వెంకన్న మా గుండెల్లో ఉంటాడు మా వెంకటన్న స్వాములు చూడొచ్చు స్వాములు మా స్వాములు అనేది అంతా బ్యాండ్ కొడుతుర్రు చార్టర్ బ్యాండ్ కొడుతుర్రు చూసిరా స్వాములు శరణమయ్యప్ప స్వామి చూడొచ్చు చింకులు అనేవి స్టార్ట్ అయినాయి మళ్ళీ మనం ఎంత ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం మన మనోజన బి అందరికి ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తుండు ఇంకా మన స్వాములు బి మంచిగా భజన చేసుకుంటూ నడుస్తురు ఈ వానల ఈ వెదర్ బి ఎంత మంచిగా చూసిరా స్వామి ఇట్లాంటి వెదర్ ఏడ కనిపించదు ఈ కేరళనే అనిపిస్తుంది స్వామి మన స్వాములకు ఒక్కసారి చూడొచ్చు ఎంత మంచిగా వస్తారు అందరు లైట్లో వాన బి పడుతుంది చూడొచ్చు కొండలు బి చూపించిన కదా మీకు ఇప్పటిదాకా ఇట్లా అంతా మంచుతో నిండిపోయినాయి మనం పొద్దులు చూసినప్పుడు అయితే ఎంత క్లారిటీ అయితే కనిపిస్తుండే కొండలు ఇప్పుడైతే ఏం కనిపిస్తలేదు చూసిరా స్వామి పైన ఏనుగులు బి ఉండే అది మనం తీయలేం మన దగ్గర 100x జూమ్ అయితే లేకుండా అందుకనే తీయలేం రేపు అనేది ఏనుగులు అనేది కవర్ చేద్దాం స్వామి శరణమయ్యప్ప స్వామికి అయితే చూడొచ్చు ఫస్ట్ బోని మా జిల్లా స్వామి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది
చేతియనా అడ్డం పెట్టు తీయద్దని బయటికి తీసి బాగా రక్తం తాగేసింది స్వామికి రక్తం వచ్చింది ఇంతకుముందు చికెన్ జైలుగా మా 2 స్వామికి ఇంకో జైలుగా